their hard work. And we're just grateful for the time that we have with them today. We ask special blessings for them and everybody here joining, that they have a covering protection as promised in your covenant, that we are your children, and we come to you with expectation, and we speak with authority that you are our King, our Lord, our Father, and we just love you. In the name of the Father, Son, Holy Spirit. Amen. 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 Hallelujah. 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 Yeah. How many people join today with joy? ఈ రోజు ఎంతమంది సంతోషంగా ఈ సమయంలో దేవుడు మనకి చూపించబోతున్న కృపను పొందుకుందామని జాయిన్ అయ్యారు. హల్లెలూయా. యా. హల్లెలూయా. 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 ఓకే, ఇప్పుడు మనం దేవుడి నామాన్ని ఒక పాట ద్వారా కీర్తిద్దాం. ఓకేనా? యా. సో ప్రీతి తల్లి, దేవుని నామానికి మహిమ కలుగును గాక. థాంక్యూ. ఒక పాట పాడుకొని దేవుని నామాన్ని కనపరుచుకుందాం. నాకు అవకాశం ఇచ్చిన రవి మండాడి బ్రదర్ కు గోల్డెన్ గాస్పుల్ కాంటెస్ట్ 3 ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే బ్రతుకంతా నీదే, ఏది లేదయ్యా, ఒకవేళ నీవిచ్చినదే ప్రభువా. నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, ఆరోగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, ఆరోగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభు. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువనీడ ఈ గృహం, నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువనీడ ఈ గృహం, నిలిచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం, నిలిచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే బ్రతుకంతా నీదే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ లార్డ్ తల్లి, ప్రైజ్ లార్డ్. యా, అంతే కదా. మనం మంది అన్నట్టు మనం గర్వంగా చెప్పుకోవడానికి కదా, మన గురించి గొప్పలు చెప్పుకోవడానికి మనకి ఏమి ఉండదు కదా. ఒక్కసారి ఆలోచించి చూస్తే మనందరి జీవితాల్లో కూడా, ఇప్పుడు పాడిన చెలాయి ఒక్క జీవితంలో కాదు, మనందరి జీవితాల్లో కూడా ఒకసారి చూసినట్టయితే ఈ రోజు ఈ సమక్షంలో ఈ రోజు ఇలా దేవుని సన్నిధానంలో ఉన్నాము అంటే, దేవుని సన్నిధానంలో మనందరం కలిసి దేవుని నామాన్ని కనపరచడానికి ఎంత అవకాశం దేవుడు ఇచ్చాడంటే ఆయన యొక్క కృప కదా. ఎన్నో ఎన్నో రకమైన లోయల్లోంచి, గాఢాంధకారపు లోయల్లోంచి మన జీవితంలో మనం ప్రయాణించి ఉంటాం. అందరి జీవితాలు కూడా సత్యం ఇది. నా జీవితంలో కూడాను ఎక్కడ మారుమూల విలేజ్లో పుట్టాను, దేవుడు ఇంత దూరం తీసుకొచ్చాడంటే ఒక్క రోజులో జరిగిపోలేదు.
కొన్ని సంవత్సరాల తాలూకా ప్రయాస, కొన్ని సంవత్సరాల తాలూకా ప్రార్థన, ఉం? ఎన్నో కన్నీటితో ప్రార్థన, ఎన్నో కష్టాలు ఇప్పుడు కూడా ఉన్నాయి. ఇప్పుడు కష్టాలు ఇక్కడ అమెరికాకి వచ్చినంత మాత్రాన మనకేమి కష్టాలు ఏమి ఉండకుండా పోవు కదా. సో అదనమాట. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఒక్కసారి మన జీవితంలో కూడా మనం ఏదైనా మనం స్తుతించాలి, ఏదైనా కీర్తించాలంటే మన తాలూకు ఇదేం ఉండదు కదా. మన ఏముంది మన తాలూకు గొప్పతనం కదా. అంతా ఆయన తాలూకా కృప, ఆయన తాలూకా అనుగ్రహం. హిస్ గ్రేస్ ఈజ్ ఎనఫ్. His grace is enough. His compassion is enough. His love is enough. That is new and abundant in our life every day. Hallelujah. 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 ఇంకెవరైనా ఇప్పుడు ప్రీతి తల్లి పాడింది, ఇంకెవరైనా దేవుడు నామాన్ని కీర్తించాలి మీకు దేవుడు ప్రేరేపిస్తే, ఉం? ఇబ్బంది ఏం లేదు, ప్రేరేపిస్తే ప్లీజ్. ప్రైజ్ లార్డ్ అంకుల్. సరే, 2 పాటలు అయితే 2 సాంగ్స్. ఓకే జానీ బ్రదర్, మీరు ముందు పాడండి. తర్వాత సిస్టర్ మీరు ఎవరమ్మా? మౌనికానా? అంకుల్ జానీ. జానీ తల్లి, గో హెడ్ నాన్న. అంకుల్ కెన్ ఐ సింగ్ నౌ? యా ప్లీజ్ గో హెడ్ నాన్న, ప్లీజ్ గో హెడ్. ఓకే. యా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ బలపరచును, కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా, కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా, నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే మా ధైర్యం యేసయ్యా, నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది, నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది, సకలము నీదేనయా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా, సకలము నీదేనయా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా, సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా, సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా, నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నా ముందు నీవుండగా ఎదురొచ్చువాడెవడు, కార్యము చేయగా అడ్డుపడు వాడెవడు, నా ముందు నీవుండగా ఎదురొచ్చువాడెవడు, కార్యము చేయగా అడ్డుపడు వాడెవడు, యుద్ధము నీదేనయా ఓ శూరుడా, ముందుకు సాగెదనయ్యా, యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగెదనయ్యా, జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయ్యా, జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయ్యా, నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా,
నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును, కృప చూపువాడవయా నీ పిల్లలకు, కృప చూపువాడవయా, సమకూర్చువాడవయా నీ పిల్లలకు, సమకూర్చువాడవయా, జయమిచ్చువాడవయా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయా, బలమిచ్చువాడవయా నీ పిల్లలకు, బలమిచ్చువాడవయా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. Jani Tali, you really got all of us to cry. Praise the That was Lord. beautiful. Praise the Lord. Very, very beautiful, Nana. Very, very beautiful and very Thank you. meaningful. Very, very meaningful. As the God word says that 1,000 may fall at our side, 10,000 may fall at our right side, but we know Yes. we do not fear any evil because He is the sovereign God, right? And He has a great heart for all of us here, all of us, because He loves. Mute లో పెట్టండి మిగతా వాళ్ళు ప్లీజ్. కో-హోస్ట్ ఎవరైనా ఉంటే కో-హోస్ట్ ఎవరైనా వేరే వాళ్ళు మాట్లాడితే మ్యూట్ లో పెట్టేసేయండి. ఓకే, ఎవరు మాట్లాడుతున్నారు కాకుండా కో-హోస్ట్ మీకు కొంతమంది చేశారు కదా. యా, సో హీస్ ద సావరెన్ గాడ్ కదా. పిల్లలంటే అన్నకి ఎంత ప్రేమ చూడండి ఒకసారి. అందరం చూడండి, మనందరం ఎవరు సెలబ్రిటీస్ ఏం కాదు. వీఆర్ నాట్ సెలబ్రిటీస్, వీఆర్ ఆల్ కేమ్ ఫ్రమ్ వెరీ హంబుల్ ఫ్యామిలీస్. అవునా కాదా? హల్లెలూయా. సో సెలబ్రిటీస్ కాదు ఇక్కడ Hallelujah. ఎవరు. యా, హీస్ ద గాడ్, హీస్ ద సావరెన్ గాడ్, హీస్ ద మైటీ గాడ్, హీస్ ద అమేజింగ్ గాడ్. So brother Ivan has amazing testimony. I have a testimony. You have a testimony. All of you guys, we have testimony, because God's love is abundant and His compassion is fresh in each and everyone's life, because He loves all of us as His children. Wow, what a such a blessing to see all of your younger generation to come forward to worship our holy and mighty Lord. And thank you so much, brother Ivan. Ivan has been my great brother and great friend, and he has been supporting, he has been praying, he has been crying for this ministry for many years. And such a talent, and you guys are giving whatever God bestowed upon you, you are pouring your heart for Christ కదా. దేవుడి కోసం, దేవుడికి ఇచ్చిన తలాంతులు దేవుడి కోసమే వాడదామని ఎంతగా ఆశపడుతున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు ఏడుపు వస్తుంది, నాకు చాలా ఛాలెంజింగ్ ఉంది. ఓకేనా? సో దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అవర్ మినిస్ట్రీ. ఇది సెలబ్రిటీ మినిస్ట్రీ కోసం కాదు, అర్థమవుతుందా? ఐ కేమ్ ఫ్రమ్ అ వెరీ హంబుల్ విలేజ్ బ్యాక్గ్రౌండ్. ఎవరు ఎంకరేజ్ చేయలేదు. మా హిందూ కుటుంబం నుంచి వచ్చాను నేను. సో దెర్ వాజ్ నోబడి టు ఎంకరేజ్, నోబడి టు సపోర్ట్. So this is the calling of our ministry. Let us all encourage together. Let us all grow together. Let us all worship our Almighty Abba, merciful Father. Hallelujah. So ఇది ఇంకా జస్ట్ బిగినింగ్. ఇది గోల్డెన్ గాస్పల్ 1, 2, 3. ఇంకా if it is God's willing, we will go for golden gospel 100, 200, 1000, right? So we will keep worshiping the Amen. Lord. Yeah, let us not stop worshiping the Lord, because He deserve our life కదా. దాన్ని తను చక్క పాడవనన్నా. హల్లెలూయా. యా, మీతో పాట చేయాలి Thank ఈరోజు. you, uncle. Glory to God alone. ఇప్పుడు అందరి మధ్యలో అడుగుతున్నాను, మీతో పాట చేయొచ్చా? Whom you are asking? Are you asking me? Asking you, yes, you are the child of the God. Come on. Yeah. Yeah. Thank you, If it Nana. is God's will, we Yes, definitely yes. will go If it is ahead, God's uncle. will, we will go for it. Yeah. Hallelujah. Yes, uncle. Thank you, Nana. Thank Thank you. you. Yeah. Thank you Praise so Lord, much, Kali. uncle. Yeah, amazing, Praise amazing. you. Praise the Lord. Thank you. David, brother, please go ahead. Yeah, please go ahead. All right. You'd like me to share a word? Just one more song. Just one more song. Just Oh, one one more more song? Oh, Yeah, oh, yeah. sorry, Brother I thought David. you were calling me. Yeah, brother. All right. Yeah, Yeah, brother David, please go ahead. Yeah, praise Lord, brother. praise Lord. Yeah, please go ahead, brother. ఇంతవరకు నీవు నన్ను నడిపించుటకు నేనే మాత్రము, నా జీవితమే మాత్రము. ఇంతవరకు నీవు నన్ను భరించుటకు నేనే మాత్రము, నా జీవితమే మాత్రము. నే చూచిన గొప్ప క్రియలు
నీ చేతి బహుమానమే నే చూచె ఘన కార్యములు నీ దయావలనే నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే నే చూచె ఘన కార్యములు నీ దయావలనే ఇంతవరకు నీవు నన్ను నడిపించుటకు నేనే మాత్రము నా జీవితమే మాత్రము ఎన్నుకుంటివే నన్ను ఎందుకని హెచ్చించితివే నన్ను ఎందుకని ఎన్నుకొంటివే నన్ను ఎందుకని హెచ్చించితివే నన్ను ఎందుకని మందను వెంటాడి తిరుగుచుంటినే మందను వెంటాడి తిరుగుచుంటివే సింహాసనమెక్కించి మైమరచితివే సింహాసనమెక్కించి మైమరచితివే నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానము నే చూచె ఘన కార్యములు నీ దయావలనే నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే నే చూచె ఘన కార్యములు నీ దయావలనే ఇంతవరకు నీవు నన్ను నడిపించుటకు నేనే మాత్రము నా జీవితమే మాత్రము నాలోచనలన్నీ చిన్నవని నీ ఆలోచనల వలనే తెలుసుకుంటిని నాలోచనలన్నీ చిన్నవని నీ ఆలోచనల వలనే తెలుసుకుంటినే తాత్కాలిక సహాయము నేనడిగితినే తాత్కాలిక సహాయము నేనడిగితినే యుగ యుగాల ప్రణాళికలతో నన్ను నింపితివే యుగ యుగాల ప్రణాళికలతో నన్ను నింపితివే నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే నే చూచె ఘన కార్యములు నీ దయావలనే నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే నే చూచె ఘన కార్యములు నీ దయావలనే ఆమేన్ హల్లెలూయా థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ తమ్ముడు చాలా చక్కగా పాడాడు. యాక్చువల్గా దేవుని కృపను బట్టి ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ కదా మే నెలలో నేను డేవిడ్ని వాళ్ళ బ్రదర్ని కలవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. సో ప్రైజ్ Yeah. అలాడ్ బ్రదర్. అమేజింగ్ బ్రదర్స్ ఇన్ క్రైస్ట్. చిన్న హంబుల్ మినిస్ట్రీ భీమవరం దగ్గర. సో దే డూయింగ్ గాడ్ సర్వీస్ అలాంగ్ విత్ దర్ పేరెంట్స్. సో కైండ్లీ కీప్ దెమ్ ఇన్ దర్ ప్రేయర్స్ యాజ్ వెల్. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యువర్ హార్ట్ అండ్ యువర్ మినిస్ట్రీ అండ్ యువర్ జీల్ ఫర్ క్రైస్ట్. ఎంత ఎంత చక్కని పాట కదండి అది. చూస్తే మీరు ఒక్కటి ఎంత దూరం మనం నడిచామంటే మన గొప్పతనం ఏమైనా ఉందా? దెర్ ఇస్ నథింగ్ కదా. సో నేను చనిపోదామని కొన్ని వేల సార్లు అనుకుని ఉంటాను అనమాట. యాక్చువల్గా ఇవన్నీ ఇంకా నేను నా బరువు మోయలేక జీవితాన్ని. సో బట్ ఇట్స్ ఆల్ అబౌట్ హిస్ గ్రేస్ కదా. వీఆర్ ఆల్ హియర్, రైట్? సో చాలాసార్లు ఏంటంటే మనం మన పరిస్థితులు బట్టి కానీ లేకపోతే మన చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ బట్టి కానీ లేకపోతే
సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టి కానీ ఒకసారి ఏమవుతుందంటే మన గురించి మనం చాలా చిన్నగా ఊహించుకుంటాం. దేవా నాకు ఇది జరిగితే చాలయ్యా అనుకుంటాం. బట్ ఈ హ్యాస్ అన్ అమేజింగ్ ప్లాన్స్ కదా. మనకంటే ఎంతో ఉన్నతమైన ప్లాన్స్ ఉంటాయి. మనలందరినీ ఒక రెగ్యులర్ గుంపులో గోవిందం అంటాం కదా, గుంపులో గోవిందం అలా ఉండాలనేది ఆయన ఉద్దేశం కాదు కదా. ఆయన ఏంటంటే మనల్ని ఎంతో ఉన్నతంగా ఏర్పరచుకున్నాడు, ఎంతో ప్రణాళిక ప్రకారం ఏర్పరచుకున్నాడు. మన అందరి జీవితాల పట్ల కూడా ఈ హ్యాస్ అన్ అమేజింగ్ ప్లాన్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో మనకి ఏం చేయాలంటే, మనకి అర్థం కానప్పుడు, అందరికీ అర్థం కాదు, చాలాసార్లు మనకి అర్థం కాదు కదా, అర్థం కానప్పుడు ఏం చేయాలంటే అడగాలి, తండ్రిని అడగాలి కదా. ఆస్క్ ఇట్ విల్ బి గివెన్ కదా, సీక్ యు విల్ ఫైండ్, నాక్ ఇట్ విల్ బి ఓపెన్ అంటూ యూ కదా. దేవుడు వాక్యం చక్కగా చెప్పినారు కదా. కాబట్టి అడగాలి, దేవుడు తనకు ప్రణాళికను అడగాలి. తండ్రి, నా జీవితంలో ఈ కష్టంలో ఉన్నాను, ఇరుకులో ఉన్నాను, ఇబ్బందిలో ఉన్నాను, ఈ సమయంలో నీ తాలూకా ప్రణాళిక ఏంటి? మ్యూట్ చేయండి కొంచెం ప్లీజ్. సో ఈ సమయంలో మీ తాలూకా ప్రణాళిక ఏంటి దేవుడిని అడిగి మనం తెలుసుకుంటే, హీఈస్ ద లవ్వింగ్ అండ్ లివింగ్ అండ్ కేరింగ్ గాడ్ అండ్ హీఈస్ ద లివింగ్ గాడ్ కదా. మనం మాట్లాడే దేవుడు మన అందరితో మాట్లాడబట్టే దూరం బతికి వచ్చాము దూరం, లేకపోతే ఎప్పుడో నశించిపోయాను కదా. చాలా చక్కగా పాడాడు. హల్లెలూయా, హల్లెలూయా. సరే అయితే మరి థ్యాంక్ యూ బ్రదర్. యా, ప్రైజ్ లార్డ్. యా, బ్రదర్కి ఇచ్చే మాట్లాడేవాళ్ళు మిగతా వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు మ్యూట్లో పెట్టరా ప్లీజ్. కో హోస్ట్ ఎవరు ఉన్నారు కదా, మీరు మ్యూట్ చేసేసాడు వెంటనే. ఎవరైనా మాట్లాడుతున్న వాళ్ళు కాకుండా ఇంకెవరైనా మాట్లాడితే యా, కోళ్ళ గురించి తర్వాత మాట్లాడుకోవచ్చు కదా. సో అది. సో ఇంకెవరైనా దేవుడు వర్షిప్ చేస్తారా? ఇంకెవరైనా ఒక్క పాట? ఒక సాంగ్ ఎవరు మీ పేరు చెప్పండి తబితా తల్లి అడిగింది. యాక్చువల్గా తబితా తల్లి మీరు ఒక్క సాంగ్ పాడదాం బ్రదర్. మనకి ఇది తబితా తల్లి అడిగింది. ప్రైజ్ బ్రదర్. యా, ఇది మనకి ఫైనల్ కాదు. వీ విల్ హ్యావ్ లైక్ మోర్ కాంపిటీషన్స్, వీ విల్ హ్యావ్ లైక్ మోర్ మీటింగ్స్. నేను ఇంకా చాలా మంది అమెరికన్ ఫ్రెండ్స్ కూడా చాలా మంది బ్రదర్ ఐవెన్ లాగా వచ్చి దేవుడి నామాన్ని కనపరచాలని ఆశపడుతున్నారు. చాలా మంది ఉన్నాయి, మనకి చాలా అవకాశాలు ఉన్నాయి. ఓకేనా? అసలు మినిస్ట్రీ స్టార్ట్ చేసింది, ఇదంతా రన్ చేస్తుంది, ఎంతమందికి అర్థమైందో నాకైతే తెలియదు, కానీ ఇట్స్ లైక్ క్రియేటింగ్ అన్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ఆఫ్ అస్. నాకు, మీకు, మనందరికీ కలిసి ఒక ఆత్మీయ సంఘంగా దేవుడి నామాన్ని కనపరచడం కోసం. హల్లెలూయా. యా, తబితా తల్లి మీరు పాడండి అమ్మా, మీరు అడిగారు. యా, గో హెడ్ బ్రదర్. స్తుతింతునయా యేసయ్యా నిన్నే సేవింతునయా, నిన్నే స్తుతింతునయా, యేసయ్యా నిన్నే సేవింతునయా. నీవే మార్గము, సత్యము, జీవము, నీవే నా రక్షణమో దుర్గము, నీవే నా Looks like she accidentally went on mute. Oh, was that Tabitha? తబితా అన్మ్యూట్ చేయండి. మీ పక్కన ఎవరిని మాట్లాడొద్దని చెప్పండి ప్లీజ్. యా, అన్మ్యూట్ చేయండి తల్లి, అన్మ్యూట్ చేయండి. పక్కన దూరంగా వెళ్ళి మాట్లాడమని చెప్పండి. ఓకేనా? మ్యూట్ అయిపోయింది తల్లి. యా, సరే లెట్ us proceed. యా, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును నిన్నే స్తుతింతునయా, యేసయ్యా నిన్నే సేవింతునయా. ఇస్సాకును కాపాడుటకు గొర్రెను దాచావు, మమ్మును కాపాడుటకు నీవే బలిగా మారావు. ఇస్సాకును కాపాడుటకు గొర్రెను దాచావు, మమ్మును కాపాడుటకు నీవే బలిగా మారావు. నీలాంటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు ఎవరయ్యా, నీలాంటి ఎవరయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా.
స్తుతింతును నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా నిన్నే సేవింతునయ్యా నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా నిన్నే సేవింతునయ్యా పోయినా నన్ను వెదకితివి నీ ప్రేమించకపోయినా నాకై ప్రాణం పెట్టితివి నేను వెదకకపోయినా నన్ను వెతికితివి నీ ప్రేమించకపోయినా నాకై ప్రాణం పెట్టితివి నీలాంటి దేవుడు ఎవరయ్యా ఈ జగమందు నీలాంటి దేవుడు లేడయ్యా నీలాంటి దేవుడు ఎవరయ్యా ఈ జగమందు నీలాంటి దేవుడు లేడయ్యా ఆరాధింతును నిన్నే ఆరాధింతును ఆరాధింతును నిన్నే ఆరాధింతును నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా నిన్నే సేవింతునయ్యా నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా నిన్నే సేవింతునయ్యా నీవే నామము సత్యము జీవము నీవే రక్షణ విమోచన దుర్గము నీవే నా మార్గము సత్యము జీవము హల్లెలూయా హల్లెలూయా యా సో రిజల్ట్స్ అనౌన్స్ చేసే ముందు బిఫోర్ వి అనౌన్స్ ద రిజల్ట్స్ బ్రదర్ ఐవన్ కెన్ వి రిలీజ్ వన్ సాంగ్ సో హౌ మచ్ టైమ్ డు యు హావ్ బ్రదర్ ఐవన్ హౌ మచ్ టైమ్ యు హావ్ Yeah, we could do another song. Yeah, let's do it. Yeah. So instead of we sing the song, we are going to release one song. This is a new song. We are going to release that new song. And actually, the singer, the gospel singer, actually, she was one of our contestant for the Golden Gospel one. So the intention of this contest and intention of our ministry, right, to encourage. Yeah. Anana, praise the Lord, praise the Lord, Tabtatali, praise the Lord. Yeah. So we want to encourage people, right? So that's why we produce one song. This is an amazing song. So we would like to dedicate to the Lord. Is it okay? It's like about 5 minutes. After that, we can announce the results. Okay. Thank you. So Simon brother and Preeti Tali, మీరు వస్తారు ఆన్లైన్ కి ఒకసారి. Can you all come? Simon brother. Praise the Lord, ma. Praise the Lord, Tali. Simon brother. Yeah. సో లాస్ట్ మే నెలలో ఈ సాంగ్ చేయడం జరిగిందండి. మీకు అందరూ తెలుసు ప్రీతి తల్లి మన షీఈస్ పార్ట్ ఆఫ్ అవర్ మినిస్ట్రీ అండ్ గోల్డెన్ గాస్పెల్ కాంటెస్ట్ 1లో పార్టిసిపేట్ చేసింది ఆమె. సో ఆమెతో కలిసి ఒక అద్భుతమైన పాటని చేయడం జరిగింది. మన సైమన్ పీటర్ బ్రదరు చాలా అద్భుతమైన సాంగ్స్ మనకి సపోర్ట్ చేశారు. మన ఛానల్లో చాలా అద్భుతమైన పాటలు వచ్చాయి అనమాట. జయసుధ గారితో కానీ, ఎస్పి చరణ్ గారితో కానీ, రాజా బ్రదర్తో కానీ, ఇనాష్ బ్రదర్తో కానీ, అంటే చాలా సాంగ్స్ వచ్చినాయి. చాలా అద్భుతమైన సాంగ్లు శ్రేష్ఠ చెల్లెతో కానీ. సో చాలా అద్భుతమైన సాంగ్స్ వచ్చాయి కదా. సో సాంగ్స్ అన్నిటికీ ఆయన చక్కగా సపోర్ట్ చేశారు. చెన్నైలో ఉంటారు యాక్చువల్ బ్రదర్, మీకు చాలా మంది తెలుసు ఆయన. సైమన్ బ్రదర్ మీరు ఒకసారి ఆన్లైన్కి రాగలిగితే ఇఫ్ యూ క్యాన్. యా. సో దేవుడు అనుగ్రహం అయితే మనం ఉన్నారు బ్రదర్ ప్రైజ్ బ్రదర్. యా బ్రదర్ సాంగ్ రిలీజ్ చేద్దాం, రిజల్ట్స్ తర్వాత అనౌన్స్ చేద్దాం. ఓకేనా? ఓకే షూర్ అన్న షూర్ ఫైనల్ గా రిజల్ట్ కండి యా పెడదాం. మీరు ఒకసారి వచ్చారు ఆన్లైన్కి వచ్చారా? షూర్ అన్న. అయితే చిన్న ప్రార్థన చేసుకుందాం బ్రదర్, ప్రార్థన చేసి సాంగ్ రిలీజ్ చేద్దాం. ఓకే డన్. యా. సో ఇప్పటికైనా అర్థమవుతుందా? ఇప్పుడు ప్రీతి తల్లితో కానీ చేసిన తర్వాత జాయ్స్ సిస్టర్తో కానీ, దేవనా క్యారోల్స్ కానీ, ఇలా చాలా మంది మనందరం సెలబ్రిటీస్ కాదు. వీళ్ళందరికీ ఏంటంటే దే హ్యావ్ హార్ట్ టు క్రై ఫర్ ద క్రైస్ట్, హార్ట్ టు వర్షిప్ ద లార్డ్. అలాగే ఇప్పుడు మౌనిక చెల్ల ఇంకొక సిస్టర్తో కూడా 2 పాటలు చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు మన డేవిడ్ బ్రదరు అందరితో కూడా ఒక పాట ఇంకోటి రాబోతుంది.
సో అలాగా ఇంకో డాక్టర్ అనిల్ బ్రదర్ పాడాడు. అనిల్ బ్రదర్తో ఇంకో సాంగ్ కూడా రాబోతుంది. సో ఇలాగనమాట. సో యాక్చువల్ ఉద్దేశం ఏంటంటే మనందరం కలిసి మన యవ్వనస్తులను బలపరుచుకుందాం అని చెప్పేసి. మీలో అద్భుతంగా ఇప్పుడు జానీ తల్లి పాడింది, చక్కగా పాడింది. ఇలా మీలో మంచి చక్కగా పాడి దేవుడి కోసం ఎవరైతే తలాంతులు వాడదాం అనుకుంటున్నారో, దేవుడు ఆ తలాంతులు ఇచ్చాడో, తలాంతులు వాడదాం అనుకుంటున్నారో అందరితో కలిసి ఎంకరేజ్ చేద్దాం అనేది దట్ ఈస్ అవర్ గోల్ అనమాట. కాబట్టి ఈ మినిస్ట్రీ నా మినిస్ట్రీ కాదు, అర్థం చేసుకోండి. ఇది మనందరి మినిస్ట్రీ. దిస్ ఇస్ ఆల్ అవర్ మినిస్ట్రీ కదా, అవునా కదా? సో మనందరం వీఆర్ ఆల్ గ్రో టుగెదర్, వీఆర్ ఆల్ వర్షిప్, వి ఆల్ గ్రో టుగెదర్ స్పిరిచువల్లీ, వీఆర్ ఆల్ వర్షిప్ ద లార్డ్. మనందరం కూడా దేవుని అందరూ మంచిగా ఎదగడానికి ఇదంతా మనకి దేవుడు ఇచ్చిన భాగ్యం కదా. హల్లెలూయా. యా, సమీర్ బ్రదర్ ప్రార్థన చేయగలుగుతారా? డ్రైవింగ్ లో ఉన్నారా? అన్నా నేను డ్రైవింగ్ లో ఉన్నా అన్న, మీరెవరు లేకపోతే ఎవరైనా సరే చేయండి అన్న. నేను సరే సరే సరే. యా, ఐవన్ బ్రదర్, కెన్ యూ ప్రే ఫర్ దిస్ సాంగ్? Yeah, let me share my screen. Before we do that, let me share my screen so that Okay. we can see the song. And let's see. Share with it should come with the music actually. Let me see. Okay. So meanwhile, you can pray for that, brother. Meanwhile, you can pray for that, and I'm going to share my screen. Okay. Thank you, Lord, for this amazing song release that's going to touch so many people. Makes me think of how when Joshua marched around the city of Jericho for 6 days, and then another day, and that is ultimately what caused the walls to be collapsed and basically taking over that enemy. So that's the power of song and worship and rejoicing to the Lord, is that we could use it as a weapon against the enemy. And I've used that personally in my own life many times. And so I'm excited to see what's going to happen with this song out of so many others that were released and touched so many lives. It's just going to continue exploding God's grace all over the earth that desperately needs it right now. There's a lot of gnashing of teeth, a lot of groaning in the world right now, but God comes and hammers that all down. So I look forward to what's next with this and many other songs to come too, with all the amazing talent in this room. Thank you, Lord, and thank you so much. I'll hand it back off to you, Ravi. Brother. Amen. Amen. Hallelujah. Hallelujah. Amen. Yeah. So ఇప్పుడు బ్రదర్ ఐవన్ ప్రేయర్ చేశారు కాబట్టి లెట్ us షేర్ దిస్ సాంగ్. కనబడుతుందా నా స్క్రీన్? కెన్ యూ గైస్ సీ మై స్క్రీన్? కనబడుతుందా సాంగ్ ఉన్న స్క్రీన్? అవునన్నా, అవునవును కనపడుతుంది. ఓకే ఓకే ఓకే, గుడ్ అన్న. థ్యాంక్ యూ బ్రదర్. సో లెట్ us hear this song.
ఋతుతో మాట్లాడితివే నీ సన్నిధానములో బలపరిచి నడిపించి జీవితమే మార్చితివే. ఋతుతో మాట్లాడితివే నీ సన్నిధానములో బలపరిచి నడిపించి జీవితమే మార్చితివే. విధవరాలి పక్షమున వ్యాజ్యమాడినావు, విడువక తోడై ఆదరించినావు. విధవరాలి పక్షమున వ్యాజ్యమాడినావు, విడువక తోడై ఆదరించినావు. నీవు విడువక తోడై ఆదరించినావు. నీవే నా ప్రాణము, నీకే స్తుతి స్తోత్రము. నీవే నా ప్రాణము, నీకే స్తుతి స్తోత్రము. నీవే నా గానము, నీకే జయ గీతము. దేవా నీ సన్నిధిలోని నిరతము నివసింతును. దేవా నీ సన్నిధిలోని నిరతము నివసింతును. నీ మార్గములో నడుపుము నాదు జీవిత కాలము. నీ మార్గములో నడుపుము నాదు జీవిత కాలము. నీవే నా ప్రాణము, నీకే స్తుతి స్తోత్రము. నీవే నా ప్రాణము, నీకే స్తుతి స్తోత్రము. నీవే నా గానము, నీకే జయ గీతము. దేవా నీ సన్నిధిలోని నిరతము నివసింతును. దేవా నీ సన్నిధిలోని నిరతము నివసింతును. హల్లెలూయా. హల్లెలూయా. యా మ్యూట్లో పెట్టండి మిగతా వాళ్ళు ప్లీజ్. Hallelujah. Hallelujah. యా రెస్ట్ ఆఫ్ ద పీపుల్ మ్యూట్లో పెట్టండి. సో హల్లెలూయా. సోలో మీలో ఎంతమందికి ఆ దేవుడు ఆ పాట ద్వారా దేవుడు మిమ్మల్ని టచ్ చేస్తాడు? హల్లెలూయా. ఓకే, ఇట్స్ బిట్వీన్ యూ అండ్ అస్. హల్లెలూయా. ఇట్స్ బిట్వీన్ యూ అండ్ అస్ కదా. ఇట్ బిట్వీన్ యూ అండ్ గాడ్. సో ఇట్స్ నాట్ బిట్వీన్ అస్ కదా. హల్లెలూయా. సో మీకు ఇప్పుడు గమనిస్తే, సో జస్ట్ మనం గోల్డెన్ గాస్పెల్ కాంటెస్ట్ ఈ ఇయర్లో స్టార్ట్ చేసాం. జనవరి అనుకోండి, జనవరి ఫిబ్రవరి, ఆల్మోస్ట్ లైక్ 6-7 మంత్స్ కదా. ఈ 6-7 మంత్స్లో ఆల్రెడీ ప్రీతి పాడింది. మౌనికా సిస్టర్తో 2 సాంగ్స్ వచ్చినాయి. మౌనికా సిస్టర్ 2 వచ్చాయి. ప్రీతి తల్లి ఒకటి పాడింది. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు డేవిడ్ బ్రదర్ వాళ్ళతో ఇంకోటి వస్తుంది 4th. ఇంకోటి డాక్టర్ అనిల్ బ్రదర్ పాడారు. ఇంకా అనిల్ బ్రదర్ ఇంకోటి రాబోతుంది. మీలో కూడా మరి కొంతమంది కూడా ఇప్పుడు షారన్ సిస్టర్, డేవిడ్ బ్రదరు, మేమందరం వాళ్ళ బ్రదరు, ఫ్రెండ్స్ మేమందరం కలిసి ఇన్వాల్వ్ అయిన ఇంకొక సాంగ్ ఉంది. సో ఇంత తక్కువ టైంలోనే జస్ట్ వీఆర్ ఆల్ పుట్టింగ్ అవర్ ఎఫర్ట్స్ కదా. మీరు అక్కడ ఫైనల్గా సాంగ్ ఎంత అయిపోయిన తర్వాత మీరు చూస్తే క్రెడిట్స్ చూస్తే మీకు ఎంత అర్థం అవుతుంది చూసారా? ఎంతమంది ఇన్వాల్వ్ అయితే ఒక మంచి సాంగ్, వర్షిప్ సాంగ్ అవుతుంది కదా. అంటే ఏదో ఆషామాషిగా చేయకుండా ప్రేయర్ఫుల్గా చాలా ప్రార్థనాపూర్వకంగా అన్ని రిసోర్స్ పెట్టి అంతమంది పీపుల్ కష్టపెడితేనే ఒక సాంగ్ అవుతుంది. సో మన ఛానల్లో ఇప్పుడు నేను మొన్న డైరీలో చూసుకున్నాను 2023 క్రిస్మస్ కల్లా నాకు 25,000 సబ్స్క్రైబర్స్ ఇవ్వుతండ్రి. సో దట్ ఏదైనా చిన్న మెసేజ్ పెట్టినా, ఒక పాట పెట్టినా రీచ్ అవుతుంది అని చెప్పి నేను ప్రార్థనాపూర్వకంగా అడిగానమాట. 2023 క్రిస్మస్. ఇంకా మనకి 2025 క్రిస్మస్ ఇంకా రాలేదు. ఇంకా 2 years, ఇంకా క్రిస్మస్కి ఇంకో 6 months ఉంది. దేవుడు 2 lakhs plus సబ్స్క్రైబర్స్ని ఇచ్చాడు. అంటే 2 lakhs plus ఫ్రెండ్స్ దే ఆర్ సపోర్టింగ్ అవర్ ఛానల్.
దే లవ్ అవర్ ఛానల్, దే లవ్ ద కంటెంట్, దే ఆర్ సపోర్టింగ్, దే ఆర్ ప్రేయింగ్, దే ఆర్ క్రైయింగ్ ఫర్ అస్, రైట్? హల్లెలూయా. సో మీకు అర్థమవుతుందా, ఇది గోల్డెన్ గాస్పుల్ కాంటెస్ట్ అనేది జస్ట్ ఒక కాంటెస్ట్ కాదు, ఏదో మీకు 3-4 ప్రైజులు ఇచ్చేసి బాయ్ చెప్పేద్దాం కాదనమాట. సో వీఆర్ బిల్డింగ్ ఎ స్పిరిచువల్ ఫ్యామిలీ, వీఆర్ ఎంకరేజింగ్ అవర్ చిల్డ్రన్ ఫ్రమ్ అవర్ కమ్యూనిటీ. కాబట్టి సో ఎనీ కాంపిటీషన్ పెట్టినా టేక్ ఇట్ లైక్ ఎ జాయ్. సో టేక్ ఇట్ లైక్ ఎ జాయ్, లైక్ వెన్ యు ఆర్ విన్, యు ఎంజాయ్. వెన్ సంబడి ఎల్స్ విన్, ఆల్సో రిజాయిస్ ద సేమ్ లెవెల్, nothing less, nothing more. Okay, same level. Let us rejoice. Those are all our children, those are all our fellow brothers and sisters కదా. సో మనం ఎలా ఎంకరేజ్ చేద్దామంటే చాలా హెల్దీగా తీసుకెళ్దాం, ఫెలోషిప్ని చాలా హెల్దీగా తీసుకెళ్దాం. మ్యూజిక్ మినిస్ట్రీ, గాస్పెల్ మినిస్ట్రీ, అండ్ చాలా మంది చర్చెస్ పాస్టర్స్ కూడా హెల్ప్ చేయడం జరిగింది. వన్ పాస్టర్ ఇస్ గోయింగ్ త్రూ ఐ సర్జరీ, ఇంకో పాస్టర్ తనకు పిల్లలకి చాలా ప్రాబ్లం ఉంది, మందిరం కట్టుకోవడానికి చాలా ప్రాబ్లం వచ్చింది. ఇవన్నీ కూడా గోల్డెన్ గాస్పెల్ కాంటెస్ట్ ప్యారలల్ చేస్తా, ప్యారలల్గా వీఆర్ హెల్పింగ్ ద పాస్టర్స్, వీఆర్ హెల్పింగ్ దర్ ఫ్యామిలీస్, వీఆర్ హెల్పింగ్ పూర్ ఫ్యామిలీస్ వేర్ ఎవర్ వీ కెన్. నేను జాబ్ చేసుకోకపోతే నా ఇల్లు గడవదు. ఐ వాంట్ బి వెరీ హానెస్ట్ విత్ యూ. ఇఫ్ ఐ లూజ్ మై జాబ్ 1 month నేను గడవదు. 1 monthకే చాలా సర్వైవల్కి వెళ్ళిపోతాను, సర్వైవల్ మోడ్లోకి వెళ్ళిపోతాను. దట్ ఈస్ మై సిచ్యువేషన్. ఎందుకంటే యూఎస్లో లివింగ్ కాస్ట్ ఇస్ వెరీ హై, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇస్ వెరీ హై. సో యూ మేక్ మనీ, డబ్బులు వస్తాయి, డబ్బులు అలా ఖర్చు అయిపోతాయి. బికాజ్ యూ పే లైక్ మంత్లీ పేమెంట్, కార్ పే చేసుకోవాలి, గ్యాస్ పే చేసుకోవాలి, గ్యాస్ అంటే పెట్రోల్ కదా ఇక్కడ. సో ఇల్లు పే చేసుకోవాలి, అవన్నీ ఎక్స్పెన్సెస్, పిల్లల చదువులు ఉంటాయి, అన్నీ ఉంటాయి కదా. సో చాలా టైట్ బడ్జెట్లో అనమాట. దేర్ ఇస్ లాట్ ఆఫ్ అకేషన్స్ బ్రదర్ ఐవన్ కేమ్ ఫార్వర్డ్ టు సపోర్ట్, టు ప్రే ఫర్ మీ, టు క్రై అలాంగ్ విత్ మీ. సో పాటలు అంటే ఎంత ఆశపడ్డాడు, బికాజ్ ఐవన్ కూడా హీ కేమ్ ఫ్రమ్ వెరీ హంబుల్ ఫ్యామిలీ. బికాస్ ఆఫ్ హిస్ గాడ్స్ మర్సీస్ అండ్ హీ బ్లెస్ మై బ్రదర్. సో ఆయన కూడా డబ్బులున్నాడు కాదు, హీఈస్ నాట్ ఎ రిచ్ గై. వీఆర్ ఆల్ ఆన్ ద సేమ్ బోట్. ఫ్లోట్ అవుతాం, వీఆర్ ఆన్ ద ఫ్లోట్ లిటిల్ బిట్ హియర్ అండ్ దేర్, బట్ వీ ఆల్ హ్యావ్ బ్యాటిల్స్, వీ ఆల్ హ్యావ్ స్ట్రగుల్స్. సో మై డియర్ ఫ్రెండ్స్, సో ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఐఎమ్ టెలింగ్ యూ, నోబడీ ఈజ్ సెలబ్రేట్ హియర్, వీఆర్ నాట్ సెలబ్రిటీస్. అమెరికాలో ఉన్నంత మాత్రం మనకేం అంత రాజయోగాలు ఏమి ఇక్కడ లేవు. కష్టపడకపోతే పనులు అవ్వవు, ఓకేనా? సో లాస్ట్ వీక్ బ్రదర్ ఐవన్ అండ్ మై సెల్ఫ్ we crayed for something on our plate. So we had to cry to the Lord, God show your mercy, God show your compassion upon us. సో మీకెంత కావాలి దేవుడు, మాకు కూడా అంతకంటే ఎక్కువ కావాలి. ఎందుకంటే ఇన్ని పనులు చేయాలి, ఇంతమందిని ఎంకరేజ్ చేసుకోవాలి, ఇంతమందిని బ్యాలెన్స్ చేసుకోవాలి, జాబ్ చేసుకోవాలి, మినిస్ట్రీ చేసుకోవాలి, ఇంట్లో పిల్లడు ఉన్నాడు వాడికి హెల్ప్ చేయాలి. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఓకే ఆన్ అవర్ ప్లేట్ యాజ్ వెల్. సో కైండ్లీ కీప్ మీ ఇన్ యువర్ ప్రేయర్స్ యాజ్ వెల్. సో నేను ఇప్పుడు ఏమంటానంటే, సో బిఫోర్ వి అనౌన్స్ ద winners, take it like a joyful, whoever they win. See, it's very tough on me. You all guys did amazing. There is nothing less, nothing more. Okay, we are all here to glorify the God. You pour your heart, you wrote your story. Many people lyrics choose that's their story, that is their testimony, that is their life, that is their struggles, that is their happy moments, that is their sad moments. మన అంటారు కదా మనకి Psalms లో 23:4 లో, even though I walk through the valley of the shadow of the death, I will not fear, because you are with me, your rod and staff they comfort me, ఇలాగనమాట కదా. అది అన్ని కనబడుతున్నాయి అన్నిట్లో. సో అందులోంచి ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు పికప్ అవుట్ ఆఫ్ 50+ కాంటెస్టెంట్, ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు పికప్ త్రీ గైస్, బికాస్ ఐ కెనాట్ అఫోర్డ్ గివింగ్ గిఫ్ట్స్ టు ఆల్ ఆఫ్ యూ. అందుకని దిస్ ఈస్ మై పర్సనల్ రీజన్, మై అవుట్ ఆఫ్ మై బ్రోకెన్నెస్, నా పరిస్థితి వల్ల, నా ఆర్థిక పరిస్థితి వల్ల జస్ట్ ఐ హ్యావ్ టు పికప్ 3 people, ఆర్ ఎల్స్ ఆల్ ఆఫ్ యూ గైస్ డిడ్ అమేజింగ్ జాబ్. అండ్ సో ఇంకోలా తీసుకోవద్దు, బట్ ఏంటంటే మీలో చాలా మంది చక్క పాడుతున్నారు. సో వీఆర్ టేకింగ్ నోట్ అవుట్ ఆఫ్ ఇట్ అనమాట. అందులోంచి చక్కగా పాడిన వాళ్ళకి ఒక్కొక్కరితో పాడిద్దాం అని చెప్పేసి, ఒకరితోనే 5 పాటలు, ఒకరితో 6 పాటలు చేయాలని ఉద్దేశం కాదు, 1 లేకపోతే 2 అంతే. తర్వాత ఎంకరేజ్ సమ్ అదర్ చైల్డ్, ఎంకరేజ్ సమ్ అదర్ గాడ్స్ చైల్డ్ కదా. సో కాబట్టి మీరు నిరుత్సాహపడద్దు. గోల్డెన్ గాస్పెల్ కాంటెస్ట్ గ్రూప్ క్రియేట్ చేశాను. ఆ గ్రూప్లో చాలా మంది ఒక్కోసారి జాయిన్ అవుతారు, కొంతమంది బయటకు వచ్చేస్తూ ఉంటారు. నా రిక్వెస్ట్ ఏంటంటే స్టే దేర్. మనందరిది జస్ట్ 6 months స్పిరిచువల్ జర్నీ. గాడ్ హ్యాస్ అమేజింగ్ ప్లాన్స్ ఫర్ అస్. ఇప్పుడు బ్రదర్ కింద డేవిడ్ పాడినట్టు అనమాట, చిన్న ప్రణాళికలో, చిన్న ఆలోచనలో, చిన్న ప్రణాళికలో మనం ఉంటాం చాలాసార్లు అందరం. కానీ దేవుడికి ఎంత యుగాల ప్రణాళికలు, అపారమైన ప్రణాళికలు. గాడ్ హ్యాస్ అన్ అమేజింగ్ ప్లాన్స్, మచ్ మోర్ బియాండ్ అవర్ ఇమాజినేషన్. హల్లెలూయా. కాబట్టి కొంచెం ఓపిక, కొంచెం పేషెన్స్, బ్రదర్ కోసం ప్రేయర్ చేయండి. ఎందుకంటే ఇవన్నీ చేయాలంటే ఆర్థికంగా చాలా అవసరాలు ఉంటాయి. సైమన్ బ్రదర్ మేమైతే రాత్రులు ఉండవు, పగలు ఉండవు, మాట్లాడుతూ ఉంటాం, డిస్కస్ చేసుకుంటూ ఉంటాం, ప్రేయర్ చేసుకుంటూ ఉంటాం. ఆయనకి కుటుంబం ఉంది పాపం, ఎప్పుడు అడిగినా కూడా ఆయన అవైలబుల్ ఉంటారు. సో ఫైనాన్షియల్ రిసోర్స్ లేకపోతే 10,000, 10,000, 5,000 పెట్టుకుని కూడా పాటల సందర్భాలు ఉన్నాయి. బడ్జెట్ ఎంత ఉంటుంది, మందారునిది ఎంత ఉంటుంది. సో దాన్ని అలా పెట్టి బ్రదర్ ఈసారికి ఈ చిన్న లైవ్ ఇన్స్ట్రుమెంట్ తీసుకోండి, టింగ్ అని మనీ పంపిస్తాం. తర్వాత అన్న నేను ఒక 2 ఇన్స్ట్రుమెంట్స్ తీసుకున్నాను ఆల్రెడీ, ఆయన పాపం తీసుకుని ఒకసారి మనీ తీసుకోకుండా చేస్తారు, మళ్ళీ నేను ఆయనకి మళ్ళీ పంపించాలి. సో ఇలా బ్యాక్ అండ్ ఫోర్త్ మూవ్ అవుతుంటాయి అనమాట. సో అండర్స్టాండ్ అవర్ స్ట్రగుల్స్, ఓకేనా? మనం ఏం సెలబ్రిటీస్ కాదు, అసలు ఇదే మంచిది. సో ఐ లవ్ ద వే గాడ్ హ్యాస్ బిన్ బ్రింగింగ్ ఆల్ ఆఫ్ అస్ టుగెదర్. కాబట్టి మనం హంబుల్గా ఉండి, గాడ్లో రూటెడ్గా ఉండి, వీఆర్ ఆల్ ఎంకరేజింగ్ ఈచ్ అదర్ కదా.
అది. సో brother Ivan, please go forward and share the God's word, share a little bit about your life, whatever it is, before we announce the winners, please. Of course, brother. Let us I'll all try give to him a big quickly. applause. Sorry, brother, sorry. Uh, Let us all give him a big applause in Christ. He is our beloved brother in Christ. I met brother Ivan ఒక కాన్ఫరెన్స్, క్రిస్టియన్ కాన్ఫరెన్స్ లో కలిసాను. Since then, God connected us very well. We are more than your biological brothers. We really knitted together. We share our heart. We cry for the Lord. Amazing, amazing man of God. If it is God's willing, I invited brother Ivan to visit India. One day we will see him in India, if it is God's will. Let us all give him Amen. a big applause. Thank you all. Any applause I get should be straight back to the Lord because I wouldn't be here today without him. I grew up in Chicago, Illinois, and lots of awkward parts of my life there. I could have lost my life at one point there, being during an experience on the South Side. Chicago is one of the most dangerous cities of all of the United States. And in a weird way, that pain of growing up there and low income, not making much money, my parents were divorced, that actually helped me to transform my current business into helping people while making money. So we do affordable housing and it helps people and it's profitable at the same time. Now, it's still, capital intensive. It's not a walk in the park because we're essentially operating buildings that have maintenance costs and construction. But like that quote I just mentioned in the chat, the joy is full, even though we are actively doing stuff that's sometimes uneasy. Like I'm sure each of you have gone through that journey of doing lots for the Lord, and it may take a little while to see the results, but like the Bible says, the righteous have a shield around them. So keep pressing on. Don't let it discourage you. I wanted to share something of a word with you because, man, there's just so much victory here, man. Like, there's like 50 people here. God is raising an army. I was just texting Ravi during the meeting today, like, there's so much beauty here. There's so much amazingness, so much talents being distributed here and being practiced. Because, of course, singing, like any other task or talent, has to be practiced to be made perfected, right? You can't just wake up the first or tomorrow and expect to be perfect. It takes work, just like the process of sanctification. But to encourage you, I wanted to close with this last verse from 1 Samuel 16:23. Whenever the Spirit from God came on Saul, David would take up his lyre and play. A lyre's an instrument. Then relief would come to Saul, he would feel better, and the evil spirit would leave him. Like, that's huge. Number one, a man having humility to sing over his friend, that is something I would say, at least in this culture, is pretty rare. To even have a man singing in public like King David regularly did is a sign of humility, but also a sign of power. Like, hey, I don't care what anybody else thinks about me. I'm going to celebrate the Lord because it's so natural, so fantastic. It delivers me from the evil one. So I encourage you to continue practicing your talents, keep showing that light, being a lamp for the Lord, because it's going to continue delivering people from the evil one. Don't let the evil one steal your talents, and don't let him steal, kill, and destroy, because that's exactly where he wants to distract you. So I hope that's encouraging for you today. And I pray these things in the name of the Father, Son, Holy Spirit. Amen. And Ravi, let me see. There you go. Brother, I'm here. Amazing testimony. Brother, just I will brief them in Telugu. Some of the people may not understand Oh, of English. course, yeah. Just I will brief it. So, brother, మీలో చాలా మందికి అర్థమైంది నాకు తెలుసు. ఇంకా ఎవరికైనా అర్థం కొంచెం కాకపోతే అని చెప్తాను. బ్రదర్ చాలా పేదరికం నుంచి వచ్చాడు. పేదరికమే కాదు, చాలా ఇక్కడ కూడా మాకు ఇక్కడ గన్ కల్చర్ ఎక్కువ ఉంటుంది అమెరికాలో. సో చాలా పేదరికం నుంచి ఒక రకమైన మురికి వాడల నుంచి వచ్చాడు. సో తల్లిదండ్రులు కూడా విడిపోయారు, వివాహం నుంచి విడిపోయారు, చాలా బాధలు కష్టాలు పడి వచ్చాడు. ఆ సమయంలో దేవుడు అనమాట ఆయన ప్రేరేపించి ఈ అట్లాంటా నగరాన్ని తీసుకురావడం జరిగింది. చాలా ప్రయాసపడ్డాడు. నాకంటే చిన్నవాడు, చాలా
దేవుడు అంటే చాలా ఆసక్తి. రెండోది ఏంటంటే అసలు అలాంటి పరిస్థితుల నుంచి దేవుడు తీసుకొచ్చి ఆయనకి ఇప్పుడు ఒక కంపెనీ ఇచ్చాడు. చిన్న కంపెనీ కష్టపడతాడు. సో ఎలాంటి పరిస్థితుల్లో వచ్చాడో చాలా మందికి హౌస్ లేక ఇక్కడ ఏమవుతుంది చెప్పాను కదా, జాబ్ చేసుకోకపోతే హౌస్ పోతుంది ఇక్కడ, కట్టలేం, ఈఎంఐస్ కట్టకపోతే బ్యాంకులు తీసుకుంటాం, మనకి హౌస్ ఉండదు. అలాంటి సందర్భంలో పేదరికంలో ఉన్న ప్రజల తాలూకా కష్టాలు తెలుసు కాబట్టి, పేదరికంలో ఉన్న తాలూకా బిడ్డల తాలూకా కష్టాలు ఆయనకు తెలుసు కాబట్టి ఆయన ఏం చేశాడంటే తక్కువ డబ్బులతో హౌసింగ్ కట్టి సరిగ్గా నెల నెల దానికి అద్దె కట్టలేని పీపుల్ మధ్య కోసం అలాంటి కోసం ప్రాజెక్ట్ చేశాడు. దానిలో ఎక్కువ డబ్బులు ఉండవు. దానిలో ఏంటంటే మోర్ సర్వింగ్ హార్ట్ దాన్ మేకింగ్ మనీ. సో ఇట్స్ లైక్ మోర్ సర్వింగ్ హార్ట్, అంటే సేవ చేద్దామనే ఉద్దేశంతో వచ్చాడు. కానీ బిజినెస్ కాబట్టి కొద్ది మనీ అవుతుంది. బట్ ఏంటంటే అది ఎప్పుడు ప్రయాసతో కూడిన పనే. కానీ అలాంటి ప్రాజెక్టులు చేశాడు. ప్రాజెక్ట్ చేసి అలాగే నిలబడ్డాడు. అలాగే ధైర్యంగా ఉన్నాడు. దేవుడు అంటే చాలా ఆసక్తి అతనికి అనమాట. అర్థమైందా? హల్లెలూయా. So, brother, let us announce whenever you are ready. Let us announce one by one. Let us announce one by one. Let the person, whoever you announce, they come forward and share that why they wrote the story. What is the inspiration? God put the inspiration upon their heart, and what they want to do. Let's give them opportunity to share like briefly, like 5 minutes or so. Is it okay? Of course, yes. Okay. So maybe let us start with third. Third, okay. Yeah, instead of one, let us start with third. ఓకే, రెడీగా ఉన్నారా మీరందరూ? థర్డ్ ప్రైజ్. కానీ మీరు అందరూ ప్రామిస్ చేయాలి, ఎవరు గెలిచినా కూడా మన ఆత్మీయ కుటుంబంలో ఒకరు గెలిచినట్టే. కాబట్టి యూ టేక్ ఇట్ ఈజీ. ఓకే, ప్రామిస్ చేస్తున్నారు కదా మీరందరూ? ప్రామిస్ అని కాదు, బట్ మాటిస్తున్నారు కదా, వాగ్దానం చేస్తున్నారు కదా. యా, గో హెడ్ బ్రదర్. ఓకే, థర్డ్ ప్లేస్, గెట్ రెడీ. Sounds good. Here we go. Third place for the Golden Gospel You want to play the Contest music? winner. You want to play the music a little bit, or Yeah. use your creative, brother? Yeah. We're gonna do a little unique today. We're gonna have a drum roll after I say so right before I announce the name right now, here we're gonna get a drum roll. Sister Giovanna, third Jeevana. place winner. Sister Jeevana and brother Srikanth from Khammam. అమ్మ మీరు వీలైతే రండి, కెమెరాకి రండి అమ్మ ఒకసారి వీలైతే. యా, ప్రైజ్ అలాడ్ తల్లి, ప్రైజ్ అలాడ్, ప్రైజ్ అలాడ్, ప్రైజ్ అలాడ్ తల్లి. Congratulations. Thank you so much for this opportunity, Ravi Mandadi Annaya garu and Yuvan garu. Thank you so much for giving us the opportunity. As you said, we are the corner of the areas and we are also a very lower person. Ravi Anna చెప్పినట్టుగా మేము చాలా చిన్నవారం తీసుకొచ్చి ఒక స్టేజ్ లో నించోబెట్టి మీకు టాలెంట్ ఉంది అని చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. గ్లోరీ టు హిస్ మెర్సిఫుల్ మ్యాచ్లెస్ నేమ్. అందరిది కూడా సేమ్ పరిస్థితే, మనందరిది కూడా ఒకటే బోటు. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. సో ఈ స్టోరీ రాయడానికి, ఇప్పుడు మీ సాంగ్ రాయడానికి మీకు ఇన్స్పిరేషన్ ఏంటి? ఎందుకు రాశారు? మీరు బ్రదర్ కలిపి రాశారు చాలా ప్రార్థనాపూర్వకంగా. సో వాట్ ఈస్ ద స్టోరీ బిహైండ్ ది స్టోరీ? బిహైండ్ ద స్టోరీ, ఫస్ట్ మా శ్రీకాంత్ గారు ఒక సింగర్ అండ్ తను సాంగ్స్ రాస్తా ఉంటారు. ఎస్పెషల్లీ ఈ సాంగ్ రాయడానికి రీజన్ ఏంటంటే, దేవుడు అందరికీ అవైలబిలిటీ ఇస్తారు. ఆయన భాష చూడరు, మతం చూడరు, భేదం చూడరు, చిన్న చూడరు, పెద్ద చూడరు, కంట్రీ చూడరు, నీ అందం చూడడు, ఏది చూడడు. అందరికీ అవైలబుల్ ఉండేది యేసు ప్రభు మాత్రమే. కాబట్టి ఆ మాట గుర్తొచ్చింది. ఏమని అంటే, తల్లి లేని వారికి కూడా ఆయన తల్లి ఉన్నాడు, తండ్రి లేని వారికి కూడా ఆయన తండ్రి ఉన్నాడు. అన్ని బంధువు ఆయననే, అంటే లేని సమయంలో కూడా ఆయన మనకి తోడే ఉంటారు. ఎన్నో రిలేషన్స్ మనల్ని వదిలేసి పెట్టిపోతారేమో, ఏదైనా కండిషన్స్ మన దగ్గర డబ్బు ఉన్నప్పుడే మన దగ్గర అందరు ఉంటారేమో, డబ్బు లేనప్పుడు అందరూ వెళ్ళిపోతారేమో, మనకున్న స్టాండర్డ్ సిచ్యువేషన్స్ అవి ఉన్నప్పుడే మనతో ఉంటారేమో. కానీ ఏది లేకున్నా ఏది ఉన్నా ఉండేది ఒకరు, అది యేసు ప్రభు మాత్రమే. అది మాకు గుర్తొచ్చింది, ఆ తలంపు మాకు గుర్తొచ్చి, దేవా నిజమే కదా తండ్రి, అందరూ మమ్మల్ని వదిలేసిపోయినా, ఆస్తులు ఉండి ఈ రోజు లేకున్నా కానీ మాతో ఉన్నది నువ్వే తండ్రి, మా వెనక ఉన్నది నువ్వే తండ్రి అని ఈ పాట రాశాం. అమేజింగ్ నాన్న, అమేజింగ్. వీలైతే మీరు కానీ బ్రదర్ కానీ చిన్న చరణం పాడగలుగుతారా? ఖచ్చితంగా. ఇప్పుడు బ్రదర్ జర్నీలో ఉన్నారు. అదే చూసాను, ఇప్పుడే జాయిన్ అయ్యారు. ఐ అడ్మిట్ హిమ్. మీరు పాడండి, మీరు ఎవరైనా పర్లేదు. మీరిద్దరు వన్ ఫ్యామిలీ కాబట్టి, వన్ బాడీ వన్ సోల్. గో హెడ్ ప్లీజ్.
మనిషిగా చూస్తాం, కులము మతము మేం చూడం, మనిషిగా ప్రేమిస్తాం, ప్రాంతం భేదం మేం చూడం. నా రాజ్యం కోసం, నా ప్రభువు రాకడ కోసం, నా రాజ్యం కోసం, నా ప్రభువు రాకడ కోసం. ఆస్తులు అడ్డున్నా, అంతస్తులు అడ్డున్నా, ఈ లోకం సుఖభోగాలే అనుభవించే ఆశున్నా, అన్ని తృణీకరిస్తాం, క్రీస్తు సేవనే పరిగెడతాం. అన్ని తృణీకరిస్తాం, క్రీస్తు సేవ కోసం పరిగెడతాం. క్రీస్తు రాజ్యం కోసం ఏ ప్రాంతమైనా మేం వెళతాం. థ్యాంక్ యూ. హల్లెలూయా, హల్లెలూయా. తల్లి మీరు ఖమ్మం కదమ్మా? మినిస్ట్రీ ఎక్కడమ్మా మీది? మినిస్ట్రీ అంటే పరిచర్య ఖమ్మంలో కదా, మరి బేస్డ్ అవుట్ ఆఫ్ ఖమ్మం. ఓకే. ప్రైజ్ లార్డ్ నాన్న. కంగ్రాచులేషన్స్. లెట్ us all give her a Thank big you, thank hand. మన చెల్లాయిని ఎంకరేజ్ చేసుకుందాం. ఓకేనా? గాడ్ కనెక్ట్ చేసిన అందరూ దేవుడి బిడ్డలు అందరూ, దే ఆర్ ఆల్ అవర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్ కదా. హల్లెలూయా. సో గ్లాడ్ ఫర్ యూ నాన్న. నేను మీకు రీచ్ అవుతాను. ఓకే. Thank you. దేవుడి చిత్తమైతే పాటలు చేద్దాం. ఇప్పుడు వచ్చిన కాంటెస్ట్ లో వచ్చిన పాటలు కూడా కొన్ని చేద్దాం. సింగర్స్ కాకుండా Okay. ఇందులో వచ్చిన పాటలు కూడా చేద్దాం. దేవుడి చిత్తమైతే ప్రార్థన చేయండి. చాలా అవసరం ఉంది మన మినిస్ట్రీలో. సో ప్రేయర్ చేయండి తల్లి. ఓకేనా? ఖచ్చితంగా. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ జీవన అండ్ శ్రీకాంత్ బ్రదర్, థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్, గాడ్ బ్లెస్ యూ. నేను మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. ఓకే. నౌ ద డ్రమ్ రోల్స్ అగైన్. లెట్స్ రోల్ ద డ్రమ్ రోల్స్. Awesome. So our second place for Golden Gospel contest winner is Sister Surya Munuka. మౌనిక, సిస్టర్ సూర్య మౌనిక. చలాయ్ సిస్టర్. Congratulations. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అమ్మా. కెమెరాకి రండి, వీలైతే కెమెరాకి రండి, వీలైతే. ఓ యా, గుడ్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కంగ్రాచులేషన్స్ తల్లి. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. కంగ్రాచులేషన్స్. యా, ఇప్పుడు Glory చెప్పండి. to God. గ్లోరీ టు గాడ్ ఎలోన్. మనందరం దేవునికే మహిమ కలుగును గాక బ్రదర్. ఆమేన్. 100%. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. అసలు ఇప్పుడు చెప్పండి. మాలాంటి వాళ్ళని ఇలాగా ఎంకరేజ్ చేస్తున్నందుకు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీలాంటి కాదు, మనలాంటి వాళ్ళందరినీ కలిసి దేవుడు ఎంకరేజ్ చేసి నిలబెట్టుకుంటున్నారు. ఎందుకు పనికిరాను మనం. సో హల్లెలూయా. అవును బ్రదర్. చెప్పండి అన్న, Thank షేర్ you చేయండి. very much. మినిస్ట్రీ గురించి షేర్ చేయండి. మీరు ఏం షేర్ చేయాలంటే షేర్ చేయండి. రెండోది, పాట ఎందుకు రాశారు, పాటకి ప్రేరేపణ ఏంటి, మీరు ఏం చేయాలనుకుంటే, వాట్ ఎవర్ గాడ్ పుట్ ఇన్ యువర్ హార్ట్, షేర్ ఇట్. ఓకే. యా, దిస్ ఇస్ యువర్ స్పిరిచువల్ ఫ్యామిలీ. ప్లీజ్ గో హెడ్. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికి కూడా నా వందనాలండి. యాక్చువల్ గా నేను హోసనా మినిస్ట్రీలో సండే స్కూల్ టీచర్ అండి. దేవుని సేవ చేస్తున్నాను. అండ్ రేడియంట్ లైఫ్ మినిస్ట్రీలో కూడా ఒక మెంబర్ ని. దేవుడు నాకు అవకాశం ఇచ్చారు రవి మన్నాడి బ్రదర్ ద్వారా. దేవునికే మహిమ కలుగును గాక. ఇంత గొప్ప అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకే దేవునికే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నానండి. అయితే ఈ పాట రాయడానికి కారణం ఏంటంటే, యాక్చువల్ గా మా మదర్ ఒక క్యాన్సర్ పేషెంట్ అన్నమాట. అయితే ఈ పాట రాసింది నేను కాదు, మా మదర్ గారు రాశారండి. మా మదర్ గారు రాశారు, మా అమ్మ రాశారు. ఆమె క్యాన్సర్ పేషెంట్ అన్నమాట. యాక్చువల్ గా ఆమె కీమోస్, రేడియేషన్స్ తీసుకుంటున్నప్పుడు ఆమె ఎంత బాధ అయితే పడిందో, ఆ బాధ నుంచి దేవుడు మా అమ్మగారిని లేవనెత్తారండి. అయితే డాక్టర్స్ ఏం చెప్పారంటే, ఎక్కువ రోజులు బతకలేదు, మీ మదర్ ఎక్కువ రోజులు బతకలేదు, మీరు ఆమెని చాలా టేక్ కేర్ గా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి డాక్టర్స్ చెప్పారనమాట. కానీ మా దేవుడు ఇప్పటికి కూడా, మా మదర్ కి క్యాన్సర్ వచ్చి 3.5 years అవుతుందండి. ఏ మాత్రం ఇప్పుడు మా అమ్మ ఒక అడ్వకేట్ అయితే, ఎలా అంటే ఆమె క్యాన్సర్ ఉంది అని కూడా గ్రహించలేరన్నమాట. ఆ విధంగా దేవుడు శక్తినిచ్చి అమ్మని నడిపిస్తున్నారు. రీసెంట్ గా ఒక ఆపరేషన్ కూడా అయ్యింది. ఆపరేషన్ అయినా ఒక 1 month కే మా మదర్ చక్కగా కోర్టుకి వెళ్ళి కేసెస్ వాదియడం అలా చేస్తుంది అనమాట. అంతా దేవునికి మహిమకరంగా దేవుడే నా తల్లిని లేవనెత్తాడు. ఆ సమయంలో రాసిన పాట అండి అమ్మగారు. అంటే ఆమె ఎంత బాధపడిందో, ఎంత పెయిన్ పడిందో, ఆ పెయిన్ నుంచి దేవుడు నా తల్లిని లేవనెత్తాడండి. అందుని బట్టి దేవునికే స్తోత్రము. ఆ పాట, అది ఆ పెయిన్ అంతా కూడా ఆలోచించుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ అమ్మ ఈ పాట రాసింది. ఒకసారి పాడి ఆ పాట నేను వినిపిస్తానండి.
మధురం మధురం నీ ప్రేమామృతం యేసయ్యా, మధురం మధురం నీ ప్రేమామృతం యేసయ్యా, మధురమైన నీ స్వరం వినాలనే ఆసనాలు బ్రతికించుచున్నది యేసయ్యా, మధురమైన నీ స్వరం వినాలనే ఆశనాలు బ్రతికించుచున్నది యేసయ్యా, నీ నామమే నా జీవాధారం, యేసయ్యా నీ నామమే నా ప్రాణాధారం, బ్రతకాలని ఆశనాలు లేని వేళలో నీ వెలుగి ఉదయించితివి యేసయ్యా, బ్రతకాలని ఆశనాలు లేని వేళలో నీ వెలుగి ఉదయించితివి యేసయ్యా, నన్ను మరచిన నేనేమైపోదును నా యేసయ్యా, నన్ను మరచిన నేనేమైపోదును, నీవు మరచిన నేనేమైపోదును నా యేసయ్యా, నన్ను మరచిన నేనేమైపోదును, నిన్ను విడువలేను మరువలేను నా జీవితాంతము నిన్నే ఆరాధించెదనా యేసయ్యా, నిన్ను విడువలేను మరువలేను నా జీవితాంతము నిన్నే ఆరాధించెదనా యేసయ్యా, యేసయ్యా నీ నామమే నా జీవాధారం, యేసయ్యా నీ నామమే నా ప్రాణాధారం. గ్లోరీ టు గాడ్. దేవునికి మహిమ కలుగుగాక. థ్యాంక్ యూ రవి బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. మౌనిక తల్లి, ప్రైజ్ లాడమ్మా, ప్రైజ్ లాడ్. అండ్ అమేజింగ్ టెస్టిమనీ, గాట్ us into థ్యాంక్ యూ. tears. అమేజింగ్. సో ప్రియులారు, మీరు ఒకసారి గమనిస్తే ఇదేదో ఆషామాషగా ఏదో మనం మంచి బిర్యానీ తిని ప్రశాంతంగా రిలాక్స్గా కూర్చొని పాడిన పాటలు కావు. దీస్ ఆర్ స్టోరీస్, దీస్ ఆర్ లైఫ్ చేంజింగ్ స్టోరీస్. వాళ్ళ అమ్మగారు అంత ప్రయాసలో ఉన్నా కూడా ఈ బిడ్డ తను యాక్చువల్గా గోల్డెన్ గాస్పుల్ కాంటెస్ట్లో కూడా పార్టిసిపేట్ చేసింది, సింగింగ్ కాంపిటీషన్ కూడా పార్టిసిపేట్ చేసింది. ఒకసారి వాళ్ళ అమ్మగారి ట్రీట్మెంట్ కోసం వెళ్తా ట్రైన్లో కూడా పాటలు పాడింది. ట్రైన్లో కూడా చాలా మంది అన్యులు కూడా వచ్చి పాడమని, ఇంకా నెక్స్ట్ పాట పాడమని ఎంకరేజ్ చేసి ఆమెను అడిగారు. యాక్చువల్గా చాలా మంది దేవుడు నమ్ముకుని బిడ్డలు కూడా అడిగారు యాక్చువల్గా ఆమెని. సో ఇలాంటి పరిచయం మనం చేయాలనుకుంటున్నాం. ఎవరిని విసిగించుకోండి, ఏం అవసరం లేదు. అవర్ గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ లైట్ అండ్ సాల్ట్. లెట్ ద పీపుల్ సీ ఇట్, లెట్ దమ్ గ్లోరిఫై ద లార్డ్. లైట్ని చూసి మనం దాయలేం కదా. సిటీ సెట్ అనే హిల్ కెనాట్ బి హిడెన్ అన్నట్టు కొండ మీద ఉన్న దీప స్తంభాన్ని ఎవరు కూడా నిర్లక్ష్యం చేయలేరు. దే కెన్ సీ ద గాడ్స్ లైట్ అనమాట. దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ మినిస్ట్రీ, దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ టెస్టిమనీస్ వి వాంట్ టు షేర్. తల్లి అమేజింగ్ నాన్న, అమేజింగ్. ఇఫ్ ఇట్స్ గాడ్స్ విల్లింగ్, మౌనిక తల్లి అండ్ తబితా తల్లి అండ్ జానీ మంచి మంచి సాంగ్స్ మనం చేద్దాం, ఓకేనా? ప్రేయర్ చేయండి, ప్రార్థన నిలబెట్టుకోండి మినిస్ట్రీని కూడా, ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. దేవునికే మహిమ కలుగుగాక. ఆమేన్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్. ఒకసారి అమ్మగారిని చూపించు, ఒకసారి అమ్మగారిని చూపించినాను. అమ్మా, ప్రైజ్ We're లార్డ్. all, sister, we're all praying for you. You're the child of the God. Fight. అడ్వకేట్ అని చెప్పారు, నాకు తెలియదు ఇంతవరకు. లాయర్ గారు అమ్మాయితో మాట్లాడుతున్నారని తెలియక నేను ఏదో మాట్లాడితే క్షమించి తల్లి, మౌనిక తల్లి. సో పాపం మంచి ఫైటింగ్, వెరీ ఫెయిత్ఫుల్ గా యువర్ గివింగ్ యువర్ ఫైట్ తల్లి. వీఆర్ ఆల్ ఫర్ యూ, వీఆర్ ఆల్ ప్రేయింగ్ ఫర్ యూ, వీఆర్ ఆల్ క్రయింగ్ ఫర్ యూ, వీఆర్ ఆల్ ప్లీడింగ్ ఫర్ యువర్ కంప్లీట్ హీలింగ్ అండ్ రెస్టోరేషన్ ఆఫ్ యువర్ హెల్త్ ఇన్ ద నేమ్ ఆఫ్ క్రైస్ట్. హల్లెలూయా. ఓకేనా? ధైర్యంగా ఉండండి అమ్మా. మీ అమ్మాయి చాలా పాపం, చాలా మీకోసం ఎంతో ఆశపడుతుంది, ఎంతో ప్రయాసపడుతుంది, ఎంతో ప్రార్థన చేసింది, చాలా సార్లు ప్రేయర్ రిక్వెస్ట్ పంపించింది. సో తల్లి, థ్యాంక్ యూ నాన్న. మే యువర్ ఫెయిత్ heal your mom completely, and one day she stand in front of us and give a amazing testimony in the midst of all of us. రానున్న నా సేవా జీవితంలో నా తల్లి ఒక సజీవ సాక్షిగా ఉండబోతున్నారు బ్రదర్. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ నాన్న. యా, మౌనిక తల్లి, నేను మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తానమ్మా. కాంటెస్ట్ అయిపోయిన తర్వాత ఐ విల్ కాంటాక్ట్ యూ, ఓకేనా? థ్యాంక్ యూ తల్లి. Now the first praise. Let us move to the first praise. Again, let us
Roll the drum roll. Wait for the first praise. All right. If y'all could join me in tapping whatever you have near you, like a table, as we do the drum roll for the Golden Contest winner, a Golden Gospel Contest winner number 1. Dr. Anil. Jakshara Anil, brother, Jakshara Anil. Praise the Lord. Congratulations. Congratulations, brother. Praise the Lord. Praise the Lord, Dr. Anil, ప్రైజ్ brother. లాడ్ అన్న, Praise ప్రైజ్ the Lord. లాడ్, ప్రైజ్ Praise the లాడ్ Lord, అన్న, brother. ప్రైజ్ Yeah. లాడ్. So, brother, చెప్పండి, షేర్ చేయండి, బ్రదర్. ఎందుకు రాశారు? వాట్ ఈస్ ద ఇన్స్పిరేషన్? అండ్ ఇదే కాదు, మనం రీసెంట్ గా ఒక సాంగ్ కూడా చేసాం. దేవుడి చిత్తం అయితే, దేవుడి అవునన్నయ్య. చిత్తం అయితే, దేవుడి చిత్తం అయితే ఈ సాంగ్ కూడా చేద్దాం. సో మీరు ఒకసారి ఆమేన్, ఆమేన్, షేర్ ఆమేన్, యువర్ ఆమేన్, ఇన్స్పిరేషన్. ఆమేన్. అండ్ బ్రదర్ ఐవన్, brother Anil has a great heart for Christ. He works hard. He put his own money and he he records songs. He records songs and he glorify the God. So may the Beautiful. Lord continue to bless his heart. He's an amazing brother in Christ. So we came to know him through our Golden Gospel Contest. Since then we have been truly blessed to know each other, and we have been praying, crying for Christ's glory and his honor. Yeah. Amen. Yeah, brother, Awesome. చెప్పండి బ్రదర్, ప్రైజ్ మీరు ఎందుకు రాశారు, ఎలా ప్రైజ్ రాశారు, లాడ్ అన్నయ్య, యువర్ ప్రైజ్ లాడ్ టెస్టిమనీ, అన్నయ్య, యువర్ ప్రైజ్ లాడ్. అబౌట్ యువర్ లైఫ్, ఎనీథింగ్. ఈ పాట నేను రాయడానికి మెయిన్ ఉద్దేశం కారణం అన్న, రెగ్యులర్ సాంగ్ కాదన్న, నా జీవిత సాక్ష్యం ఆధారం చేసుకొని రాస్తాను అన్నయ్య ఈ సాంగ్. నాకు ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ఆ, చాలా డార్క్ డేస్ చూసాను అన్నయ్య. లైక్ రిలేటివ్స్ నుంచి కానీ, ఫ్రెండ్స్ నుంచి కానీ చాలా చాలా ఎదుర్కొన్నాను అన్నయ్య. ఆ సమయంలో ఎవరు ఏ మనుషులను ఆశ్రయించినా ఎవరు నాకు హెల్ప్ చేయలేదు అన్నయ్య. ఓన్లీ కేవలం ట్రూత్ఫుల్ గాడ్, దేవుడే నాకు సహాయం చేశాడు అన్నయ్య. ప్రతి సిచ్యువేషన్స్ లో నాకు ఒక ఫ్రెండ్ లాగా ఉండి, నాకు ఒక తల్లి లాగా, తండ్రి లాగా ఉండి, నాకు చాలా అంటే చాలా నన్ను ప్రోత్సహించి, నాతో స్నేహం చేసి, నన్ను ఒక ఫ్రెండ్ లాగా నాతో చెలిమి చేసి, నేను ఏమి ఇచ్చినా ఆయన రుణం తీర్చుకోవాలన్నయ్య. నేను ఈ రోజున నేను లేచి మళ్ళీ తిరిగి నా లైఫ్ రీస్టార్ట్ చేశానంటే కేవలం ఆయననే. ఈ లోక ఆశలు ఎంతగా నన్ను బంధించినా గానీ ఆయన క్షణమైన మరవకుండా ఆయన కృపలతో నన్ను భద్రపరుచుకుంటూ ఇక్కడ దాకా నన్ను నడిపించాడు అన్నయ్య. నాకు చాలా హ్యాపీగా ఉంది అన్నయ్య ఈ సాంగ్ రావడం. Praise the brother. Praise the Lord. Hallelujah. Hallelujah. And brother ఆమేన్, Ivan, ఆమేన్, ప్రైజ్ Dr. లార్డ్. Anil brother is amazing singer as well. So we already dedicate one song for Christ. And if it's God's willing, we are going to work on this song as well. Yeah. ఆమేన్, ఆమేన్. Amen. థ్యాంక్ యూ Amen. లార్డ్, Brother. Beautiful. థ్యాంక్ యూ And అన్న, థ్యాంక్ యూ and అన్న. many more, many Amen. ఆమేన్, more, ఆమేన్, many ఆమేన్, more in the ఆమేన్, coming days. Yeah. So ఆమేన్. brother, if you are okay, can you sing a small stanza? మీకు పాడగలుగుతారా? షూర్ అన్నయ్య. మీ కన్వీనియన్స్ ఒక ప్రకారం. నన్ను ఎందుకు పనికిరాని నన్ను ఒక పనికొచ్చే పాత్రగా నన్ను వాడుకొని దేవుడు నన్ను మార్చుకున్నాడు అన్నయ్య, తన సాక్షిగా. ఆ చరణం నేను పాడతాను అన్నయ్య. ఐ వుడ్ లైక్ టు సింగ్ ద స్టాంజా. పనికిరాని పాత్రను పనికొచ్చే పాత్రగా ప్రతి చోట నన్ను నలిపి మార్చితివే సాక్షిగా. పనికిరాని పాత్రను పనికొచ్చే పాత్రగా ప్రతి చోట నన్ను నడిపి మార్చితివే సాక్షిగా. నన్ను గమనించావు, నీలో గణపరచావు, నన్ను పిలుచుకున్నావు, నీ సన్నిధి నిలిపావు. నన్ను గమనించావు, నీలో గణపరిచావు, నన్ను పిలుచుకున్నావు, నీ సన్నిధి నిలిపావు. నీవే నా సంకీర్తన, నీవే నా స్తుతి గానము, నీవే నా ఆరాధన, నీవే నా జీవదాతవు, నా ఊహ కందని ఉపకారముతో యేసయ్యా నీ స్నేహం చేరదీసెను. వర్ణించలేని వాత్సల్యము యేసయ్యా నీ చెలిమే నాపై చూపెను. ఏమిచ్చి నీ రుణము నే చెల్లింతును, ఏ రీతి నిన్నిలనే స్తుతింతును. స్వరమెత్తి నిన్ను పాడనా నీవు చూపిన ఈ కృపకై. That's it, అన్నయ్య.
థ్యాంక్ యూ అన్నయ్య. Praise the Lord, brother. Praise the Lord. Amazing meaning and amazing voice, brother. You have very, very beautiful voice. Yeah, amazing, beautiful. Yeah, అన్నయ్య అన్నయ్య. hallelujah. Thank you. హల్లెలూయా. Thank you so much for participating. And he participated Golden Gospel 1, 2, 3, 1, 2, ఒకటి రెండో కూడా పార్టిసిపేట్ చేశారు. 1 ఒకటి. Yeah. ఒకటే అన్నయ్య. Hallelujah. Thank you, brother. Thank you. May the Lord continue to bless your beautiful family, brother. May the Lord continue to keep His ఆమేన్ angels ఆమేన్ అన్నయ్య. protection around your family and children. And may the Lord continue to bless your talents, whatever He bestowed upon you. And this is just the beginning, brother. We all, మనందరం just a few months ముందే అందరం పరిచయం అయ్యాం మనందరం కూడా. అవునండి. చాలా Long way. హ్యాపీగా ఉందన్న Yeah, రేడియంట్ లైఫ్ మినిస్ట్రీలో. David brother చెప్పినట్టు he has అన్నయ్య. amazing plans. He has amazing అన్నయ్య. plans for all of అన్నయ్య. us. ఇక్కడున్న అందరూ బిడ్డలు బట్టి కూడా దేవుడికి అమేజింగ్ ప్లాన్స్ ఇన్ ద కమింగ్ డేస్. అన్నయ్య. అన్నయ్య. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్ యూ సార్. యా, సో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ అయిపోయింది అనుకుంటున్నారా? లేదు, అనౌన్స్ చేయలేదు. బట్ దెర్ ఇస్ ఎ స్పెషల్ ప్రైజ్. దెర్ ఇస్ ఎ స్పెషల్ అండ్ సర్ప్రైజ్ ప్రైజ్. ఓకే, సో brother Ivan, you wanna give you wanna roll the drum rolls one more time? Yeah, there is a special prize. This is a surprise. It was not in the initial announcement. ముందు ఇనిషియల్ గా అనౌన్స్ చేసిన దానిలో లేదు. మన ఎక్కువ మంది పార్టిసిపేట్ చేశారు బిడ్డలు, చక్కగా ఎంతో ఉత్సాహంతో పాడారు. సో జస్ట్ ఇదంతా చిన్న ఎంకరేజ్మెంట్. మనందరం వీఆర్ ఆల్ ఎంకరేజింగ్ ఈచ్ అదర్ కదా. మీరు పాటల ద్వారా మీ జీవితాలు ఇప్పుడు ఇలాగా దేవుడికి సబ్మిట్ చేసుకొని పాడడం ఎంత ఎంకరేజింగ్ ఉంది, ఎంత బ్లెస్సింగ్ ఉంది. అందుకే ఇంకా పరిగెట్టాలంటారు. చాలా మంది అంటారు, రవి బ్రదర్ ఏంటి నువ్వు అంత ఆవేశపడిపోతుంటావు, పరిగెడుతుంటావని. దాని వెనకంత కారణం మీరే. When I see the zeal in you, when I see the God's hand in your suffering, whenever I see the God's hand in your life. ఇప్పుడు అమ్మగారు చూసినప్పుడు మౌనిక తల్లి ఎంత చక్కగా షేర్ చేసుకుంది, తల్లి కోసం ఎంత ఆరాటపడింది. సో ఇవన్నీ చూసినప్పుడు అనిపిస్తుంది అనమాట, మన జీవితం తెలియదు కదా. సో మనకి ఎన్ని రోజులు ఉందో తెలియదు. అందుకనే ఫోకస్ ఉండాలి. మనకి ఇచ్చిన కాలింగ్ ప్రకారం ఫోకస్ ఉండి జస్ట్ వి కీప్ డూయింగ్ ద గుడ్ వర్క్. సో ఫెయిత్ఫుల్ వర్క్ చేయాలి కదా, కనీసం చేయడానికి ట్రై చేయాలి కదా. దట్స్ అవర్ కాలింగ్ అనమాట. సో నౌ ద స్పెషల్ ప్రైజ్ ఆఫ్టర్ ద drum roll. All right. So special prize Golden Gospel Contest winner is Sister Jessica Rayudu. Congratulations. Jessica Rayudu. Tali, Jessica, are you on the call? Yeah. Hi, Uncle. Praise the Lord. Praise Lord, Anna. Praise Lord. Travel లో ఉన్నారా? Praise వచ్చారా? Lord ఇంటికి వచ్చారా? అందరికీ. ట్రావెల్ లో ఉన్నారా? ఇంటికి వచ్చాను. ఓకే. యా, సో ఇప్పుడు చెప్పండి. షేర్ యువర్ మినిస్ట్రీ. Thank you so much. Yeah. I'm very happy. I'm very Yeah. honored to be in this meeting. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. నా పేరు జెసికా అండ్ ఐమ్ ఫ్రమ్ కాకినాడ, ఆంధ్రప్రదేశ్. మా నాన్నగారు కాంతి టీవీ డైరెక్టర్. అండ్ నేను పాటలు పాడుతూ ఉంటాను. కానీ I just want to tell you I'm very happy to be here and మీ అందరి మాటలు వింటే I'm very honored and I praise God. And I am very happy the way Uncle is working for God. And మీరు చెప్పిన విధంగా nobody is a celebrity here. Nobody is a celebrity. The only thing that matters is the way you the only thing that matters is how you lift up the name of the Lord. మీరు దేవుణ్ణి ఎంత మనస్ఫూర్తిగా దేవుని స్తుతిస్తారో అది ఒక్కటే. దట్స్ ద ఓన్లీ థింగ్ మ్యాటర్స్. మీరు ఎంత ఘనంగా దేవుణ్ణి ఆరాధిస్తారో కాదు, కానీ ఎంత హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధిస్తారో దట్స్ ద ఓన్లీ థింగ్ దట్ మ్యాటర్స్. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. యా You wanna, if you're okay, you can sing a small stanza, Anna. యా సో నేను ఈ పాట ఫిబ్రవరి ఆ టైంలో రాసిన పాట. Do you want me to share the story? Feel Okay. free. Yeah, feel free, Nana. Feel free. Whatever God leads you. Go. ఈ పాట నేను ఎందుకు రాశానో మీతో కొన్ని మాటలు పంచుకోవాలని ఆశపడుతున్నాను. దేవుడు అనేక సార్లు మనల్ని దేవుడు అనేకమైన విధాలుగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. అంటే వాక్యం ద్వారా, పాటల ద్వారా అనేక విధాలుగా దేవుడు మనల్ని మాట్లాడి దేవుడు మనల్ని ఆయన సేవ చేయడానికి పిలుస్తూ ఉంటాడు. కానీ వి బీ అ రిబేలియన్ టు గాడ్. చాలాసార్లు మనం దేవుణ్ణి పక్కన పెట్టేస్తూ ఉంటాం. దేవుని మాటలు వినకుండా వి పుట్ గాడ్ సైడ్ అండ్ వి పుట్ మన డైలీ పనులు దేవుణ్ణి పక్కన పెట్టేసి వేరే ఆశల కోసం మనం దేవుని పక్కన పెడతాం.
నేను కూడా నా జీవితంలో అలానే దేవుని పక్కన పెట్టేసిన సమయంలో దేవుడు అనేకమైన సార్లు నాతో మాట్లాడిన తర్వాత ఐ కేమ్ టు రియలైజ్ దేవుడు నేను ఎంతగానో బాధ పెట్టాను. దేవుడిని నేను చాలా I've come to know that I've heard God, and there was a period of silence. నా జీవితంలో there was this time నేను దేవుణ్ణి చాలా బాధ పెట్టాను అని నేను తెలుసుకుని నేను అది అదంతా I've prayed, I've టియర్డ్ అ లాట్. నేను చాలా ఏడ్చి దేవుని వేడుకుని దేవునికి క్షమాపణ అడిగి, దేవా ఒక్కసారి నాతో మాట్లాడవా, ఒక్కసారి నువ్వు నాతో ఎన్నోసార్లు మాట్లాడావు కానీ నేను పక్కన పెట్టేశాను, నేను పట్టించుకోలేదు. పని ఇప్పుడు నవ్ ఐ కమ్ టు మై సెన్సెస్. నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. నా పాపం నన్ను క్షమించి, నా పాపం నన్ను క్షమించి నాతో మాట్లాడవా, ఒక్కసారి నాతో మాట్లాడవా అని రాసిన పాట. మాట్లాడవా నా యేసయ్యా, నీ సన్నిధితో నన్ను నింపవా. మాట్లాడవా నా యేసయ్యా, నీ సాక్షిగా నన్ను నిలబెట్టవా. వేడుతున్నాను దేవా ఓదార్చవా, వేచి ఉన్నాను నన్ను హత్తుకోవా. తెలుసుకున్నాను దేవా నీ ప్రేమను, ఏ ప్రేమయో నీకు సరిపోల్చదు. నా సమయం అంతా వ్యర్థం చేశాను, నా పాప హెచ్చలకై నిన్ను విడిచి తిరిగాను. నీ ప్రేమను పొందుటకు నాకు అర్హత లేదు. నా దేవా నిన్ను మోసం చేశాను, అయినా నీవు నాపై దయ చూపిస్తున్నావు. నీ రక్షణ హస్తముతో నన్ను ఆదుకున్నావు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అంకుల్. ప్రైజ్ గాడ్. రియల్లీ బ్యూటిఫుల్ సింగింగ్ రా, అండ్ సో అమేజింగ్. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ యువర్ స్టోరీ కదా, అందరిది కూడా. ఎప్పుడోసారి మనం అనుకుంటాం కానీ తప్పిపోతాం, మళ్ళీ పడిపోతాం. కానీ ద థింగ్ ఈజ్ అవర్ గాడ్ ఈజ్ అమేజింగ్ గాడ్. మనల్ని అక్కడ విడిచిపెట్టాలని అనుకోడు కాబట్టి హీఈస్ అవైలబుల్ టు అస్ ఎట్ ద వెరీ క్లోజెస్ట్ పాయింట్ ఆఫ్ అవర్ లైఫ్ కదా. మళ్ళీ మనం లేవనెత్తి మరలా ఆయన నడవాలనుకున్నప్పుడు వెంటనే చక్కగా చేర్చుకుంటాడు. చిన్న బిడ్డలాగే, చిన్నపిల్లడు ఏదో నడుద్దాం అనుకుంటాడు, నో మ్యాటర్ ఎన్నిసార్లు మన దేవుని విడిచిపెట్టిన అదే ప్రేమతో, అదే మళ్ళీ రెడీగా ప్రేమతో ఉంటాడు. మళ్ళీ రెడీగా ఉంటాడు. మనమే ఇట్స్ us. We turn away from him. We do all kind of experiments in the life, beaten, suffering, struggles, and we will come back. So he's the sovereign God. Amazing, Nana. ఇంకోటి మీ అందరికి చెప్పలేదు, మనం ఇప్పుడు మాట్లాడుతున్న జెసికా తల్లి డాక్టర్ అమ్మా. షీ స్టడీయింగ్ డెంటల్, షీ స్టడీయింగ్ టు బి ఎ డెంటల్ డాక్టర్. థర్డ్ ఇయర్ కదా తల్లి, మీరు థర్డ్ ఇయర్ లో ఉన్నారా? థర్డ్ ఇయర్. సో ప్రే ఫర్ హెర్ ఎగ్జామ్స్. ఎగ్జామ్స్ మధ్యలో కూడా పాపం దేవుడి సేవ చక్కగా మంచిగా చేయాలని ఆశపడుతుంది. పాపం ట్రావెల్లో ఉంది, రాజమండ్రిలో చదువుకుంటుంది. బట్ హర్ పేరెంట్స్ లివ్ ఇన్ కాకినాడ అండ్ షీ ట్రావెల్స్ అ లాట్ ఇన్ బిట్వీన్ దీస్ టూ సిటీస్ అండ్ పార్టిసిపేట్ ఇన్ లాట్ ఆఫ్ ప్రేయర్ మీటింగ్లో పార్టిసిపేట్ చేస్తుంది. చక్కగా దేవుడు నామాన్ని ఎంతో చక్కగా కనపరచాలని చాలా ఆశపడుతుంది చిన్న బిడ్డ. సో ఆమె చదువు కోసం కూడా తల్లిదండ్రులకి ఇచ్చిన మనసు బట్టి, వాళ్ళకి ఇచ్చిన బిజినెస్ బట్టి కూడా ప్రార్థన చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ తల్లి. థ్యాంక్ యూ నాన్న. జెసికా. థ్యాంక్ యూ అంకుల్. ఓ మై గాష్, మీరందరూ మీ పాటల ద్వారా యాక్చువల్గా సో మార్వలస్, సో అమేజింగ్, సో ఎంకరేజింగ్, చాలా హంబుల్డ్ అనమాట. వీఆర్ ఆల్ సో హంబుల్డ్ అండ్ సో బ్లెస్డ్. ఇప్పుడు అర్థమైందా ఈ కాంపిటీషన్ వల్ల మనం? ఎందుకంటే ఇదేదో కాంపిటీషన్ కాదు, ఇది జస్ట్ గాడ్ ఈస్ కనెక్టింగ్ ఆల్ ఆఫ్ అస్. జెసికా తల్లి నాకు ఇప్పుడు వన్ మంత్ ముందు మేము ఎప్పుడు మాట్లాడలేదు. సో ఒక జస్ట్ ఐ కాంటాక్ట్ హియర్ రిగార్డింగ్ వన్ సాంగ్ అనమాట. సో అలాగా పరిచయం అయింది. అలాగే మీలో చాలా మంది కూడా జస్ట్ 2 months, 3 months, 4 months. బట్ యూ సీ ఆల్రెడీ గాడ్ ఈస్ వి సీ ద గాడ్స్ ప్రెసెన్స్ ఇన్ ద మిడెస్ట్ ఆఫ్ అస్. యూ సీ ద బ్రదర్లీ సిస్టర్లీ బాండ్, లవ్, అండ్ అందరం కలిసి దేవుడి కోసం పనిచేయాలని ఎంత ఎంకరేజింగ్ ఉంది.
చిన్న వయసులోనే ఎంత డెప్త్ ఇచ్చాడు, ఎంత డీప్ హార్ట్ ఇచ్చాడు. దేవుడిని సేవ చేయాలని ఎంత భారం ఇచ్చాడు, ఒక్కొక్కరికి ప్రయాస. అందరూ 20s లో ఉన్నారు చాలా మంది, మీలో చాలా మంది 20s లో ఉన్నారు. సో ఎంత మంచి మిమ్మల్ని చూస్తుంటే నేను దేర్ ఆర్ లాట్ ఆఫ్ లెర్నింగ్ కర్వ్ ఫర్ మీ, దర్ ఈస్ లాట్ ఆఫ్ లెర్నింగ్ కర్వ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఫ్రమ్ ఈచ్ అదర్. అందరి స్టోరీస్ నుంచి కూడా నాకు జీవితం, అవునా కదా? సో దిస్ ఈస్ ద ఇంటెన్షన్ ఆఫ్ అవర్ మినిస్ట్రీ, international ministry. So go around the world, like Matthew 28:19. Go therefore, teach all nations, baptizing them in the name of the Father, Son, Holy Ghost, కదా, Holy Spirit. ఎలా అంటే లవింగ్ వే, కేరింగ్ వే, నాట్ ఇన్ ఏ రిలీజియస్ వే, లైక్ మోర్ రిలేషనల్ వే. సో అందరికీ స్టోరీయే. ఇప్పుడు పాట వెనక ఒక స్టోరీ ఉంది, లిరిక్స్ వెనక ఒక స్టోరీ ఉంది. ఐవన్ బ్రదర్ హ్యాజ్ అ స్టోరీ, ఐ హ్యావ్ ఎ స్టోరీ. ఇప్పుడు మీలో అందరికీ ఒక స్టోరీ ఉంటుంది, జీవితంలో అందరిది ఒక స్టోరీ. సో ఆ స్టోరీ అందరూ మన జీవితాల స్టోరీస్ అన్ని కాదు, అన్నిటికంటే లెట్ us ఆల్ అలైన్ టుగెదర్ విత్ ద గాడ్ స్టోరీ. ఎందుకంటే ఇందాక బ్రదర్ డేవిడ్ పాడినట్టు మనం ఏదో అనుకుంటాం, చిన్న ఆశయాలతో, చిన్న చిన్న బాధలతో, చిన్న చిన్న పొట్లాటలతో, చిన్న చిన్న కంపారిజన్స్తో, ఆలయాలు పోల్చుకుంటా, పొట్లాడుకుంటా, పడిపోతా, మళ్ళీ లెగిస్తా, ఏదో మన స్టోరీస్ అన్ని వింత వింతగా వింతూ ఉంటాయి. బట్ గాడ్ హ్యాస్ అ బిగ్గర్ స్టోరీ ఫర్ ఆల్ ఆఫ్ అస్. లెట్ us ఆల్ అలైన్ టుగెదర్ విత్ హీ స్టోరీ. మన అన్ని స్టోరీస్ కంటే పెద్దది God, our our amazing God, merciful Abba has an amazing story, amazing blessings, amazing purpose for each and everyone here. ఎంతమంది నమ్ముతున్నారు అందరి జీవితాల పట్ల కూడా ఆయనకి మిక్కిలి ప్రయాస, ఆశ ఉందని ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. సో ఇంకా మనం ఫైనల్ దానికి వచ్చామండి. సో నేను ఇప్పుడు ఐ వుడ్ లవ్ టు బ్రదర్ ఐవన్, యు వాంట్ షేర్ ఎనీథింగ్? No, would you like to close us out, or would you like me to? I invited another brother. Is it okay, brother? You can. Oh, okay. No. Say a prayer about all the winners and all the people who ever participate. So on top of it, I invited another brother, Anaya, and he come forward and say the closing prayer. Then I will give the benediction. Then we can stop it from here. But you pray for all the people, and God bestowed about talents, whatever it is. Not only the winner, but also people who ever participate here. May the Lord going to bless their talents, their families, their hearts, above all their hearts, for His glory and honor. Okay. అందరూ ప్రార్థన చేసుకుందామండి. బ్రదర్ ఐవన్ ఒక మంచి ప్రార్థన మనందరి కోసం ప్రార్థన చేస్తారు ఒకసారి. I'll virtually put hands on all the participants, as one of the gifts are putting hands on people and blessing, as the Lord gave us the will to. Lord, I pray a special blessing over my family here, my brothers and sisters that are working on their talents to glorify your name. And it's such a beautiful, such a sweet experience that they're building, that they have built, and will continue to just make a perfect, continue sanctifying them so that they can speak from a pure heart, that they may not be distracted by things of the world, that they may go on to do greater and greater things for you, as you said in your Bible, that we would do greater things than even Jesus, because you gave us the power to multiply. And from 12, now we're to billions. So you have clearly achieved that purpose and will continue to do it. So thank you, Lord. You're amazing. I just, even looking at titles of songs, sometimes you take my breath away before just having the memory of worshiping you. Without even getting to play the song yet, I gasp. That's how deep this sort of worship is. And I just can't wait to see how this continues unfolding and becoming greater. Thank you so much, Lord. Bless them so much. In the name of the Father, Son, Holy Spirit. Amen. Amen. Thank you so much, brother Ivan. Thank you so much, brother. Yeah. Papa adagana papa వచ్చాడు papa Ivan brother. Thank you so much, brother Ivan. And yeah, we love you in Christ. Yeah. Kirnana, can you please come forward and say a prayer for all of them, not only singers but also their families, extended families, and ministry, God's ministry in the coming days. Hey, many of you know Kirnana తెలుసు మనకు చాలా సార్లు మీటింగ్ లో కూడా దేవుడి వాక్యం పంచుకున్నారు. they're very close to us. దే లివ్ ఇన్ అట్లాంటా, వాళ్ళు కూడా అట్లాంటాలో ఉంటారు. మంచి దేవుడు అంటే మంచి సాక్షి ఉంది. సో మేమందరం అంటే వీఆర్ ఆల్ స్టే టుగెదర్, ప్రే టుగెదర్, క్రై టుగెదర్. మీ అందరు ఫ్యామిలీస్ కోసం వీఆర్ ప్రేయింగ్ ఫర్ యూ. అండ్ అలాగే మమ్మల్ని కూడా ప్రార్థనలో పెట్టుకోండి. కిరణ్ ఫ్యామిలీని, మల్లికా అక్క సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీని, మా ఫ్యామిలీని. సో నిలబెట్టుకోండి ఐవన్ బ్రదర్ ఫ్యామిలీని. ఓకేనా? యా, లెట్స్ ఆల్ ప్రే టుగెదర్. అండ్ యా, కిరణ్ అన్న ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ యూ వాంట్ షేర్ ఎనీథింగ్ ఆర్ ప్లీజ్, ఎస్ గాడ్ లీడ్స్.
కెన్ అన్న, సారీ అన్న, కెన్ మ్యూట్లో ఉన్నారన్న. సారీ. మీ పాటలన్నీ వింటుంటే దెర్ ఇస్ గాడ్ దట్ ఈస్ రిజాయిసింగ్ ఇన్ ఇట్. దెర్ ఇస్ మీరు పాడుతున్నప్పుడు దెర్ ఇస్ సో మెనీ థింగ్స్ దట్ కమ్ ఇన్ టు యువర్ మైండ్. యు ఆర్ టెలింగ్ యువర్ స్టోరీస్ ఇన్ ద సాంగ్స్. అది ఏంటంటే ఒక దేవుడి దగ్గర ఆరాధన, దేవునితోని మీ మీ సహవాసం అంతా జరుగుతున్నప్పుడు అంతా దేవుడికి మీకు మధ్యలో ఉన్న సహవాసం బహుశా అదే పాట ద్వారా మీరు వెల్లడి చేస్తున్నారు. అది ఇప్పుడు రవి ఇందాక చెప్పారు కదా, రవి బ్రదర్, దట్ ద స్టోరీలో మీరు దేవుని వీఆర్ ఇన్ కొరింథియన్స్ ఇట్ సేస్ వీఆర్ పార్ట్ ఆఫ్ గాడ్స్ బాడీ, రైట్? వీఆర్ మనమంతా మీ ఆరాధన దేవుని భాగము. దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు, దేవుణ్ణి ప్రార్థిస్తున్నప్పుడు ఆ సహవాసంలో దేవుడు మీతో మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు దేవుడు మీలోంచి ఏ కార్యం చేద్దాం అనుకుంటున్నారో అది చేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా ప్రయాసపడకండి దేనికి కూడాను. మీరు 20లో చాలా మంది ఇక్కడ ఉన్నారు. In your 20s, there is always a zeal, and there is always a zeal to dream big, and then I want to become this, I want to become that. But forget about that. When you're in your 20s, think about, I want to become a part of God's story, God's plan for me, whatever that is. I'll be అప్పుడు ఏమవుతుందంటే, you don't build your own things out of it. Sometimes the enemy comes and say, hey, you sing well, so why don't you have this, why don't you do that? నీకు సొంతంగా ఎకలైట్స్ కావాలి అని చూసుకునే ఆలోచన వచ్చినప్పుడు వెంటనే మోకాళ్ళ మీదకి వెళ్ళండి, ప్రార్థన చేసుకోండి. ఎందుకంటే ద బిగ్గెస్ట్ గిఫ్ట్, ఈ గోల్డెన్ గాస్పల్ గిఫ్ట్, biggest gift is what God bestows on you, is because what God says, your voice is pleasing to me, your worship is pleasing to me. It doesn't happen however whatever tongues you speak in, it just is a sweet aroma for him అన్నమాట. ఆ సాంగ్స్ మాత్రం వదులుకోకండి, ఆ వాయిసెస్ వదులుకోకండి. ఇట్ డజంట్ హ్యావ్ టు బి ఇన్ యూట్యూబ్, ఇట్ కెన్ బి ఇన్ యువర్ పర్సనల్ రూమ్. జస్ట్ కీప్ సింగింగ్ టు హిమ్, ప్రేయింగ్ టు హిమ్, బికాస్ యూ వాంట్ ద ఎప్పుడైతే మీరు దేవుని యొక్క, గాడ్ సేస్ టూ థింగ్స్, లవ్ గాడ్ విత్ ఆల్ హిస్ హార్ట్ అండ్ మైండ్ అండ్ సోల్ అండ్ లవ్ అదర్స్. ఇట్ నెవర్ సేస్ లవ్ యువర్ సెల్ఫ్. సో ఇట్ సేస్ డినై యువర్ సెల్ఫ్. సో ఎప్పుడైతే మీరైతే నేను ఎప్పుడు దేవుడి స్టోరీలో, దేవుని కథలో నేను భాగస్వామిని, కానీ నా కథలో దేవుడు భాగస్వాముడిని అని ఎప్పుడు అనుకోకుండా, ఎప్పుడు దేవుడు ఐఎమ్ పార్ట్ ఆఫ్ గాడ్ స్టోరీ అనుకున్నప్పుడు, దేవుడు ఏం చేస్తారంటే మీకు చుట్టుపక్కల జనాలను ఇస్తారు. వాళ్ళ కథలు వాళ్ళు చెప్తా ఉంటారు. సి రైట్ నౌ యు హ్యావ్ ఎ స్టోరీ ఆఫ్ ఒక ప్రాబ్లమ్స్, కష్టాలు అన్నీ వస్తున్న సమయంలో మీకేంటంటే యూ హ్యావ్ పాస్ త్రూ ద ట్రబుల్ because God has taken you through the trouble. The resurrection from that problem is what you are going to share as a part of what happened to you. దాన్ని చూసుకుని ఇంకా చాలా మంది వస్తూ ఉంటారు. యువర్ పరిచర్య ఈజ్ నథింగ్ బట్ యూ మేకింగ్ దెమ్ పార్ట్ ఆఫ్ గాడ్స్ బాడీ, పార్ట్ ఆఫ్ గాడ్ స్టోరీ. అలా స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళండి. ఇన్ యువర్ 20s దెర్ ఇస్ సో మచ్ God wants to do. There is so much of anointing God is giving you, and don't lose. When a dull moment come in, it says, God, what you want me to do? Every time ప్రార్థన ఆరాధనతోనే దేవుణ్ణి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు మీకు అన్ని కష్టాలకి, అన్ని జరుగుతున్న దానికి సమయం ఇస్తాడు. ఒక్కొక్కసారి సమస్యలోంచి దేవుడు బయటికి మిమ్మల్ని తీసుకొస్తాడు. ఒక్కొక్కసారి సమస్య పైనుంచి వెళ్ళిపోయేటట్టు చూస్తాడు. ఎందుకంటే ఆ సమస్యనే లెక్క చేయకుండా మీరు ఇట్ లెట్ యూ ఫ్లై ఓవర్ దోస్ థింగ్స్. ఎందుకంటే one thing God gives you, once you're part of God's body, He gave you authority over everything that is on heaven and on earth. So He gave you, if there is a sickness, He gave you authority over that sickness. If there is a financial trouble, He gave you authority over the financial trouble. అది లెక్కే చేయను అనే ఆలోచన దేవుడు మీకు, ఎందుకంటే He gives you the strength. Okay, if it is a relational problem that you're dealing with, He gives you authority over that. When somebody gives you authority over it, ఒక రాజు కిందకి వచ్చారు అనుకోండి, వాళ్ళకి రాజుకి అథారిటీ ఉంటుంది. ఆ రాజు అప్పుడు ఏం చేస్తాడు? కృప చూపించగలుగుతారు. అలాగే మీరు ఆ సమస్య మీద కృప చూపించగలుగుతారు. సో టుడే లిఫ్ట్ అప్ యువర్ వాయిసెస్, డోంట్ ఫర్గెట్ టు సింగ్
don't forget to pray, and let your voices be sweet aroma to God. Let the will of God happen to you in each and every one of your lives, and let it be encouraging to you that God is with you every moment of the time. He would never leave you, neither never forsake you. Okay, let us with these words let hope it gives you comfort, and in the time of trouble it gives you comfort, and in time of good times it let it sing praise to Him. Okay. Thank you, Father. Thank you for this golden gospel. God, thank you for the ministry that Ravi has started. Lord, you have put in him, Jesus, to start this. Lord, it is not his might, it is your might alone, Jesus. It is not his will, it is your will, God. Lord, all these singers that has come in, Jesus, they have lifted up their voices and sang, God, and those will be sweet aroma for you. These songs will carry to people, Jesus, that are in need. Lord, it will speak to them, God. These are gospel, these are the word of Christ, richly becoming, Lord, becoming flesh and dwelling amongst us, God. Each and every song is a వాక్యం ద్వారా వచ్చిన ప్రతి పాట ప్రభువా అది జీవం పొంది మా మధ్యలో జనాల మధ్యలో నివసిస్తుంది ప్రభువా అలాగే that will give comfort to the people that are looking for comfort, Jesus. Give healing to the people that are needing healing, God. Lord, let this be a day that, let this be the time, Jesus, that they submit their lives to you. Lord, if anyone that hears the songs that did not come to you, Jesus, let this be an encouragement for them to draw them to you, Jesus. Lord, when the enemy speaks to them about their voices and questions anything in their hard times, God, Lord, let them remember that the God's love is overpowering them, Jesus. Lord, when they don't see the hand of God, let them trust in the heart of God, Jesus. Because మీరు కృపగల దేవుడు ప్రభువా మీ కృపని వాళ్ళు గుర్తు చేసుకున్నట్లుగా సహాయం చేయండి. Lord, let these winners and everyone that participated, God, bless them and keep them, Jesus. May your face shine upon them. May you be gracious to them, God. May your countenance be upon them. May you give them peace. I ask this in Jesus' precious name. Amen. 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 Kirana, thank you so much for sharing. Amazing. Hallelujah. సో కింద చెప్పింది ఒకసారి మెడిటేట్ చేయండి, ఓకేనా? యు ఆర్ ఆల్ మెడిటేట్ ఆన్ ద గాడ్స్ వర్డ్, వాట్ ఎవర్ గాడ్ స్పోక్ త్రూ కింద, రైట్? సో వీఆర్ ఆల్ హిజ్ చిల్డ్రన్, రాయల్ ప్రీస్ట్హుడ్. ఇక్కడ ఎవరు తక్కువ లేదు, ఓకేనా? సో వాట్ ఎవర్ టాలెంట్స్ వీ హ్యావ్ ఇట్, యూ జస్ట్ లెట్స్ pour it in 100 folds to the Lord for his glory and his honor, right? హల్లెలూయా. సంతోషంగా ఉన్నారా ఈరోజు మీటింగ్ లో జాయిన్ అయ్యారు? Hallelujah. హల్లెలూయా. యా, సరే, లెట్స్ ఆల్ హ్యావ్ ఎ ప్రేయర్, ఫైనల్ ప్రేయర్, అండ్ లెట్స్ హ్యావ్ ద గాడ్స్ బ్లెస్సింగ్స్, అండ్ లెట్స్ లుక్ ఫార్వర్డ్ ఫర్ ద నెక్స్ట్ కాంటెస్ట్ మళ్ళీ అనౌన్స్ చేస్తున్నాను. సో దట్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్ ఆన్ July 16th. Next contest is going to start on July 16th, and prizes will be on August 16th. August 15th అనుకున్నాను, బట్ August 15th is a working day for us. అందుకని August 16th అనమాట. ఇప్పుడు మనం ఎవరైనా ఇప్పుడు నాన్నని కానీ ఐవన్ బ్రదర్ని కానీ ఎవరిని ఇన్వైట్ చేయాలన్నా కూడా ఆ రోజు వర్కింగ్ డే కాదు కాబట్టి 16th అనమాట. ఓకే, సాటర్డే 16th సాటర్డే పడింది. సో కాంటెస్ట్ స్టార్ట్స్ ఆన్ 16th అండ్ రిజల్ట్స్ విల్ బి ఆన్ August 16th. July 16th నుంచి August 16th, 1 month. ఓకే, నేను మీకు అందరికి అన్ని డీటెయిల్స్ మరి పోస్ట్ చేస్తాను. ఐ విల్ రీచ్ అవుట్ టు యూ ఆల్. మన గ్రూప్ ఉంది, గ్రూప్లో ఐ విల్ రీచ్ అవుట్ టు యూ ఆల్. ఓకేనా? ఓకే, లెట్స్ హ్యావ్ ఎ స్మాల్ ప్రేయర్ బిఫోర్ వీ క్లోజ్ ఇట్. ఓకే. Father God Almighty, Lord, thank you, Lord, for your grace and mercy, Lord. Thank you, Lord, for your holy presence in the midst of us, Lord. Yes, Lord. As Anna said that, Lord, it is not about our story. This is not about us, Lord. Nothing at all, Lord. It's all about your grace, your honor, and your story, Lord. And you have amazing plans for each and everyone here, Lord, for all of your children, Lord. There is nobody less here, Lord. All are very precious. With your kindness, with your mercies, with your utmost care, you touch and you knitted together all of us here, Lord, for your kingdom's sake, Lord. Yes, Lord, we really look forward to glorify you more and more. Rejoice in you, Lord, in the coming days, Lord. Bless each and everyone here, Lord. We do not know whatever they have been going through, Lord.
touch their family situation, Lord. Bless their family situation, Lord. And there are a lot of people going through health issues, Lord. Heal them, Lord. Give your healing, Lord, and give them comfort, Lord. Many people are struggling. Many people are stressed out because of job situation, studies, and financial situation, health issues. There are many more, Lord. But nothing is above your grace, Lord. Your grace is enough. Your grace is enough, and that is sufficient for all of us, Lord. In our weakness, your grace is enough, Lord. Touch each and everyone here, Lord. All of your precious children, Lord. And whoever is watching this program, either YouTube or Facebook or wherever it is, Lord, bless them. Speak to them, Lord. Touch their heart as well, Lord. And in the coming days, we really look forward to glorify you and rejoice in you, Lord, more diligently, Lord. Bring more joy and peace, and uplift other fellow brothers and sisters in your name alone, Lord. Bring in the holy and most merciful Lord Jesus Christ's name. May our Heavenly Father's abundant grace, love, and compassion, may our Lord Savior Jesus Christ saving grace, and may the sweet fellowship of our Holy Spirit be with each and everyone gathered here. Amen. Hallelujah. Amen. Amen. ఆమెన్ ఆమెన్. దేవుడి చిత్తం అయితే మరలా కలుసుకుందాం. ఓకేనా? నేను మరలా మీకు ఐ విల్ కమ్ బ్యాక్ విత్ గోల్డెన్ గాస్పెల్ కాంటెస్ట్ 4th వాళ్ళకి డీటెయిల్స్. ఓకే, ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్. అందరికి విన్నర్స్ brother. అందరికి కంగ్రాచులేషన్స్. కనబడం బ్రదర్, వీలేదు ఒకసారి. సైమన్ బ్రదర్ జస్ట్ కార్లో ఉన్నారు, ఇంకా ట్రావెల్ ఇప్పుడు వచ్చాను. జస్ట్ ఓకే. రీచ్ అయ్యాను నా ఇంటికి. సో అందరికి కంగ్రాచులేషన్స్ అన్న. అందరూ మంచిగానే రాశారు. బట్ ఏదేమైనా ఫస్ట్, సెకండ్, థర్డ్ రావాలి కాబట్టి మీరు బాగానే చేశారు. ప్రాబ్లం నాది. నాకున్న ఫైనాన్షియల్ పరిస్థితి బట్టి నేను మూడు ప్రైజ్లు ఇవ్వగలుగుతున్నాను, అంతకంటే నేను ఇవ్వలేకపోతున్నాను. సో ఇట్స్ నాట్ యువర్ ప్రాబ్లం, ఇట్స్ మై ప్రాబ్లం. దిస్ ఇస్ మై బ్యాడ్. సో మాకే బాధ అనిపించింది. అందరూ చక్కగా పాడారు. ఎందుకంటే మీరు పాటలా రాయలేదు, ఒక స్టోరీలా రాయలేదు. దిస్ ఇస్ యువర్ హార్ట్. సో ఆ పాటలన్నింటిలో కూడా దేవుడు మీ జీవితం కనబడుతుంది. సో అందరికి కంగ్రాచులేషన్స్. బాగా మంచిగా జరిగింది. దేవునికి మహిమ. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా అందరిని ఎంకరేజ్ చేస్తున్నారు, మాలాంటి వాళ్ళని. లేదు బ్రదర్, అందరూ సో ఇట్స్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్ సైమన్ బ్రదర్ ఫర్ ఆల్ ద సపోర్ట్. థ్యాంక్ యూ బ్రదర్ ఐవన్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. Yeah, కిరణ్, thank you థ్యాంక్ యూ all. సో మచ్ అన్న. మల్లికా It's సార్, amazing. మల్లికా తల్లి, థ్యాంక్ యూ సో మచ్. Thank you, Ravi. Thank you. All right now. Thank you, brother. See y'all next time. తల్లి, మల్లికా తల్లి. యా బ్రదర్ ఐవన్. యా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఓకే, విల్ క్యాచ్ అప్ అగైన్. ఓకేనా? నేను గోల్డెన్ గాస్పెల్ 4 గురించి డీటెయిల్స్ పోస్ట్ చేస్తాను గ్రూప్లో, మీకు చెప్పినట్టు. ఓకేనా? విల్ క్యాచ్ అప్ సూన్. ఆల్ రైట్. ఓకే, గాడ్ బ్లెస్ యూ ఆల్. లవ్ యూ ఆల్ ఇన్ క్రైస్ట్. షలోమ్. Bye. బాయ్ బ్రదర్.